హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. చుండూరు సుందర్రామ్ శర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సింగళూరు శాంతి ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జనసేన రాష్ట్ర నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుబ్బరాజు గుప్తా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు బార్ కౌన్సిల్ సభ్యులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకవైపున ఇళ్ళు 30 లక్షల మందికి దక్కాల్సినటువంటి ఇళ్ళు, ఆ ఇళ్లకు సంబంధించి మొన్ననగా కోర్టు నిలిపివేస్తూ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. కమిటీ వేయమంది, దాని మీద రివ్యూకి కోర్టుకి వెళ్ళింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న వాయిదా పడింది. మళ్ళీ నిన్న ప్రధాన న్యాయమూర్తికి నివేదించమన్నటువంటి ఆదేశాలతో పక్కకి వెళ్ళింది. అప్పటిదాకా నిర్మాణాలు జరపాలా అక్కర్లేదా? అదే సందర్భంలో అసలు ఈ ఇళ్ల పథకం నడుస్తుందా, అటకెక్కినట్ట? ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ప్రతి ఒక్క పేదవాడి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఇప్పటికే పునాదులు ప్రారంభించి జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇంటి ముందు పోసుకున్నటువంటి కుప్పలతో నిర్మాణం చెయ్యాలా అక్కర్లేదా? ఏమీ అర్థం కాని తలనొప్పితో తయారవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలకి, పేదలకి 30 లక్షల మందికి ఆ ఇళ్ళు దక్కుతాయా, దక్కవా? దక్కాలంటే అసలు ఏం జరగాలి? స్పష్టతతో కూడినటువంటి చర్చ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శాంతి ప్రసాద్ గారు, అసలు ఏం జరగాలి ఇప్పుడు? వాస్తవంగా అయితే సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మా న్యాయవాద సోదరులకు చూసుకునేట్టుకు నమస్కారం. వాస్తవానికైతే ప్రభుత్వం సరైన చర్య వెంటనే తీసుకోవడం జరిగింది, అప్పీల్ చేయడం జరిగింది. అయితే వీరు అప్పీల్ చేసిన బెంచీలో ఎవరైతే సింగిల్ జడ్జి ఇచ్చారో తీర్పు, ఆయనే డివిజన్ బెంచ్లో ఉండటం వల్ల వేరే బెంచ్ కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దానివల్ల డిలే అవుతుంది తప్పితే ఇతరత్ర డిలే ఏం లేదు. ఒకవేళ డివిజన్ బెంచ్ కన్నా ఈ సింగిల్ బెంచ్ ఉత్తర్వుల మీద స్టే కనిస్తే ప్రభుత్వం ముందుకు సాగచ్చు. కాబట్టి డివిజన్ బెంచ్ ఏం చెప్తుందనే దాన్ని బట్టి ఈ యొక్క అంశం యొక్క పురోగతి కానీ లేకపోతే స్తబ్దత కానీ ఆధారపడి ఉంటుంది తప్పితే, రెండోది సింగిల్ బెంచ్ కూడాను ఈ పథకాన్ని రద్దు చేయమని ఎక్కడా అడగలేదు. పథకాన్ని ఆపు చేయమండడం కన్నా పథకానికి చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్కి మీరు ప్రభుత్వంగా మీరు ఏర్పరిచిన ప్రొవిజన్స్కి సంబంధించి కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వ నిబంధనలు ప్రివేల్ అవుతాయా, లేకపోతే మీరు ఇప్పుడు పెట్టిన నిబంధనలు ప్రివేల్ అవుతాయి? మీరు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని కమిటీ ద్వారా క్రోడీకరించుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో రమ్మని అడిగింది. అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకుంది. ఎందుకంటే G+3 అనేది ఉంది అర్బన్ ఏరియాలో. G+3 ఉన్నప్పుడు నేషనల్ బిల్డింగ్ కోడ్ కానీ మన ఏపీ స్టేట్ తయారు చేసుకున్న బిల్డింగ్ కోడ్ రూల్స్ 2017 కానీ స్పష్టంగా అయితే ప్రొవిజన్ కూడా సహా చెప్పింది 54 Clause 3 అని. వీటన్నిటిని ఒక క్రోడీకరించుకుంటే పథకాన్ని అయితే ఆపమని ఎక్కడ కూడా చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. ఒక చట్టబద్ధంగా మీరు ఈ గృహ నిర్మాణాలు చేసుకోండి, పిళ్ల పట్టాలు ఇవి ఇవ్వండి, అవసరమైతే కొంత పెంచి ఏర్పాటు కూడా చేసుకోండి పేదలకి. ఇది పేదలకు పెంచుకుని ఏర్పాటు చేసుకోమంటే పేదలకు కూడా మంచిదే. కాబట్టి తీర్పు వల్ల నష్టం జరుగుతుందైతే అనుకో. ఎందుకంటే గృహ నిర్మాణాలు నిజంగా సిన్సియర్గా మొదలెడితే 6 నెలలు అయిపోతాయి. ఒకవేళ ఇప్పటి నుంచి డిసెంబర్ చివరి వరకు జరిగింది అనుకున్నా, మీరు అనుకున్నట్లుగా, అప్పుడు కనుక క్లియర్ అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపు గృహ నిర్మాణాలు చేసేసుకోవచ్చు. రైట్. సుబ్బరాజు గారు, సుబ్బరాజు గుప్తా గారు, మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి. సార్, అందరికీ నమస్కారం. అండి. ఇక్కడ ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇప్పుడు అప్పీల్ వేశారో, రిట్ అప్పీల్ నెంబర్ 648 of 2021, మన ప్యానల్ మెంబర్ చెప్పినట్టు ఇది ఆల్రెడీ రెఫర్ టు ది CJ బికాస్ సేమ్ జడ్జి గారు సిట్టింగ్ లో ఉన్నారు డివిజన్ బెంచ్ లో. కాబట్టి ఈవెన్ అదర్వైజ్ కూడా ఈ జడ్జిమెంట్ 129 మంది లేదండి, వచ్చేసిందండి, క్లియర్ అయింది. చెప్పండి. సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇది కొత్త కోణం అండి, శాస్త్రీయ కోణం యాడ్ అయింది. ఇప్పుడు
బేసికల్ గా ఏదైతే స్కీమ్ అయితే ఉందో అది స్పష్టంగా జడ్జి గారు దాన్ని సమర్థించినారు. నెంబర్ 2, జడ్జి గారు ఏ విషయంలో డిఫర్ అయినారంటే, నెంబర్ 1, కంప్లీట్ గా 100% లేడీస్ కే ఇవ్వడం అనేది ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్, అగైన్స్ ది ఆర్టికల్ 14 and 15 అనేది ఒకటి. రెండోది ఏమైతే ఈ వేగ్నెస్ ఒక్క జీవోకు ఇంకో జీవోకు పాలసీలో ఉండే చేంజెస్. మూడోది అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఎలినేషన్, రైట్ టు ఎలినేషన్. ఇది తిరిగి అమ్ముకోవడానికి బ్లాక్ చేశారు. దాన్ని చాలా క్లియర్ గా ఇట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఆర్బిటరీ అనేసి క్లియర్ గా డిక్లరేషన్ ఇచ్చారు. నాలుగోది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది చాలా చాలా విస్తృతంగా డిస్కస్ చేశారు, చాలా శాస్త్రీయంగా అనలైజ్ చేశారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, అశాస్త్రీయంగా అడహాగ్గా ఎవరో నాయకుడు వస్తానంటని ఇంకోరు వస్తానంటని గబగబా రోడ్లు వేసేసి ఇండ్లు కట్టేసి ఏదైతే గందరగోళం సృష్టిస్తున్నారో ప్రతి అర్బన్ సెంటర్స్ లోన సివరేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, సివిక్ కమ్యూనిటీస్ లేవు, యాక్సెస్ రోడ్స్ లేవు. ప్రతి నిమిషము సగం పైన బడ్జెట్ ఇలాగే వేస్ట్ అవుతుంది ఈ దేశంలో. ఇలాంటి విషయాల్లో ఒక నేషనల్ పాలసీ ఏదైతే ఉందో, నేషనల్ బిల్డింగ్ పాలసీ కావచ్చు, కోడ్ అన్నారు, నేషనల్ బిల్డింగ్ కోడ్. అదర్వైజ్ మన మున్సిపాలిటీ మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఏవైతే అమల్లో ఉండే జీవోలు ఏ రకంగా ఉండాలి, ఇండ్లు ఏ రకంగా ఉండాలా, రోడ్లు ఏ రకంగా ఉండాలా, మీన్ ఎంత స్థలము కాంపౌండ్ లో వదిలేయాలా, ఏ రకంగా సివరేజ్ అరేంజ్ చేయాలా, ఏ రకంగా వెంటిలేషన్ ఉండాలా, ఏ రకంగా అది హెల్తీగా ఉండాలా. ఇంకో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేసింది ఏమిటంటే, ఇక్కడ ప్రభుత్వం ఏమి చారిటీ చేయడం లేదు, మెహర్బానీ చేయడం లేదు. ఆర్టికల్ 39 ప్రకారము ప్రజలందరికీ సరైన వసతి ఏర్పాటు చేయడము వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఆ బాధ్యతను నిర్వర్తించేటప్పుడు డ్రామా వేయొద్దండి. డోంట్ గో ఫర్ డ్రామాస్. ఏదైతే న్యాయం చేయాలనుకున్నారో న్యాయం చేసినట్టు పేపర్ మీద కనపడకూడదు, పేపర్ మీద కాదు వాస్తవంగా కనపడాలి. దాన్నే న్యాయం చేయడం అంటారు. మీరేమీ మెహర్బానీ చేయడం లేదు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే ఈ పాలసీ ఫ్రేమర్స్ ఉన్నారో, ఈ పాలసీ ఫ్రేమర్స్ ఇప్పుడు అమల్లో ఉండే చట్టాలను ఏ రకంగా ఇగ్నోర్ చేశారు, ఇది మనకు కూడా అర్థం కాదు సాధారణమైన ప్రజలకి. పాలసీ ఫ్రేమర్స్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు, లా డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, మున్సిపల్ యాక్ట్ నెట్లు ఇగ్నోర్ చేస్తుంది. కంట్రీ అండ్ టౌన్ అండ్ కంట్రీ హౌసింగ్ పాలసీలు కానీ, రోడ్డు కానీ, డెవలప్మెంట్ కానీ, ఆల్రెడీ ప్లాన్స్ కానీ, వీటిని ఇగ్నోర్ చేసి ఏ రకంగా ఈ హౌసింగ్ ఇంత విస్తృత స్థాయిలో 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో, ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో 30 లక్షల మందికి మేము హౌస్ పట్టాలు ఇస్తామంటుందో మనకు అర్థం కాదు. ఈ అశాస్త్రీయతను ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా, చాలా విస్తృతంగా, చాలా విపులంగా, సోదాహరణంగా వివరించితే దాని మీద అప్పీల్ వేయడం అనేది అసమంజసం. కారణం ఏమిటంటే, దీన్ని మరీ తిరిగి పరిశీలించి సమీక్షించి తప్పులు ఏమన్నా ఉంటే సర్దుకోవాలి, కానీ వెంటనే అప్పీల్ వేయడం అంటే ఇది నీజర్ రియాక్షన్ అంటారు. నువ్వేం చెప్తే అది కాదు, నువ్వేం చెప్తే అది తప్పు. అసలు 106 పేజీల జడ్జిమెంట్, 129 మంది పిటిషనర్స్, అంత విస్తృత స్థాయిలో విచారణ జరిపేసిన జడ్జిమెంట్ ని 2 రోజుల్లో 8వ తేదీ జడ్జిమెంట్ చెప్పారు, మీకు 9వ తేదీ మార్నింగ్ మీకు వచ్చింది, 10వ తేదీనో 11వ తేదీనో అప్పీల్ వేస్తున్నారంటే అసలు ఎక్కడ పరిశీలన ఎక్కడుంది? అసలు ప్రభుత్వానికి ఏమన్నా హైకోర్టు ఇచ్చిన విషయాల మీద చిత్తశుద్ధి ఉందా? అసలు హైకోర్టు అదేమన్నా ప్రైవేట్ లిటిగేషనా? అసలు చివరిలో ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏమి? ఇక్కడ కేంద్రం అనేటువంటి దానికి ఏమన్నా బాధ్యత ఏమి ఉండదా అండి? ఏదండి? ప్లీజ్ పార్డన్. కేంద్రం అనేటువంటిది అంత అసమర్థంగా అప్రూవ్ చేస్తుందా ప్రాజెక్టులు? ఇప్పుడు ఎంత సైజు ఉండాలనేటువంటిది కేంద్రం ఇచ్చిందే కడతారు, కేంద్రం ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే రోడ్లు వేస్తారు, కేంద్రం ఇచ్చిన లెక్క ప్రకారమే నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఏమన్నా తేడా వస్తే కేంద్రమే పట్టుకుంటుంది కదా. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏమన్నది, కోర్టు స్థలం పెంచండి, ఇంటి స్థలం అంది. మరి కేంద్రం కదా, కేంద్రం బుర్రలేక చెప్పింది అంత తక్కువ సైజులో ఇవ్వమని చెప్పేసి, లేకపోతే కేంద్రం బుర్రలేక అంత తక్కువ డబ్బులు ఇచ్చిందా? అలా కదండి. డబ్బులు సమస్య కాదు, మీరు ఇచ్చే స్పేస్ ను సైంటిఫిక్ గా, అంటే ప్రైవసీ ఉండాలా. అదేనండి, సైంటిఫిక్ అంటే ఏంటి? సైంటిఫిక్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలాగుంటది, చుట్టూతో రోడ్డు ఎట్లా ఉంది, ఖాళీ స్థలం ఎట్లా ఉంది, ఇవన్నీ కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే ఫెనామినా కదా, అదే కదా కట్టేది. వీళ్ళు కూడా ఏమన్నా ఇక్కడ కట్టడం ఏమన్నా తేడా కడతంటే పోనీ మీ పార్టీ నిద్రపోతుంది అక్కడ కూర్చుని.
లేదు కదా, నిద్ర- ఇదిగో ఈ తేడా చేస్తున్నారని ఇది చెప్పి ఉండాల్సింది కదా. అంటే 100 కోర్టు చెప్పేదాకా మీ వాళ్ళు కాదండి. నిద్రపోతున్నారా? ఇది స్టేట్ సబ్జెక్ట్ అండి. స్టేట్ సబ్జెక్ట్ లో రిపబ్లిక్ ఏ స్టేట్ సబ్జెక్ట్? కేంద్రం ఇచ్చేటువంటి కేంద్రం అప్రూవ్ చేసే సిస్టమే కదండి. ఇల్లు ఎంత ఉండాలి అనేది కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా అయితే కేంద్రం ఒప్పుకోదు కదా. ఒప్పుకునే ఇక్కడ కోర్టు ఏం చెప్తుంది? ఆ దానికంటే ఎక్కువ స్థలం ఇవ్వమని చెప్తోంది. అప్పుడు కేంద్రం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. స్థలం కూడా అప్పుడు కేంద్రమే లెక్క కట్టాలి కదా. దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలి కదా, ఆంధ్రాకి స్పెషల్ కాదు కదా. అప్పుడు ఇల్లు ఏం చేయాలా? 100 ఇళ్ళు ఇచ్చే చోట 30 మందికే ఇవ్వాలా? సబ్జెక్ట్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ప్రతి నిమిషము పాలసీ మార్చుకుంటూ ఇచ్చిన పాలసీ డాక్యుమెంట్ కంప్లీట్ గా కంటిన్యూస్ గా పాలసీ ఇక్కడ ఏం మారలేదండి. ఇక్కడ పాలసీ మారింది మీ పార్టీది. లేదు కాదండి. ఇక్కడ మారుతున్నది ఏమిటంటే అలియనబిలిటీ. అసలు అమ్మడానికి హక్కు కల్పించడం అనేది ఫస్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లో లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఎంత విస్తీర్ణం 1.5 సెంట్స్ అన్నారు. తర్వాత 1 సెంట్ కు రెడ్యూస్ చేశారు. తర్వాత వచ్చేసి 1.5 ఫర్ రూరల్, 1 సెంట్ ఫర్ సిటీ. సిటీ ఫర్ అది G+3 అన్నారు. G+3 అన్నారు. అది G+3. కొన్ని చోట్ల G+3, కొన్ని చోట్ల ఇండివిజువల్ హౌసెస్. కేంద్ర ప్రభుత్వము రివ్యూ చేసే కెపాసిటీ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో లేదండి. 100% లేదు. ఇప్పుడు ఆ ఇళ్ల పథకం కేంద్రాందే లేకపోతే రాష్ట్రందే అండి? ఇది 100% బోత్ గవర్నమెంట్స్. ఈ గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పాలి కేంద్రము ఇచ్చేటప్పుడు? ఇదిగో 1.5 సెంట్ కాదు, ప్రతి ఒక్కళ్ళకి 5 సెంట్లలో ఇల్లు కట్టాలా, 5 సెంట్లలో 1,80,000 కట్టాలా, లేదా 2,80,000 కట్టాలా, లేదా ఇంకో ₹1,00,000 మీరు వేసుకుని కట్టాలా, ఇందులో ఇట్లా గ్రీనరీ ఉండాలా, ఈ సిస్టమ్ ఉండాలని మీరు కదా డిసైడ్ చేయాల్సింది. మనం సబ్సిడీ ఒకటే ఇస్తున్నామండి. మిగతా డిజైన్ డెవలప్ చేయాల్సింది, డిజైన్ యాక్సెప్ట్ చేయాల్సింది సబ్సిడీ కాదండి. ఆ డిస్ట్రిక్ట్. మీరు ఒకసారి ఆ కేంద్రం గైడ్ లైన్స్ చూడండి. మీరు అది చూసుకున్నట్లేరు. ఆ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది కేంద్రం గైడ్ లైన్సే ఉంటాయి. కాలనీ ఎట్లా ఉండాలా, దాంట్లో ఎంత స్థాయిలో ఇల్లు ఉండాలా, ఇదంతా కూడా కేంద్రం ప్రమాణాల ప్రకారమే ఉంటుంది. విడిగా డబ్బులు ఇచ్చేసేసి మీ దోవన మీరు తాంబూలాలు ఇచ్చేంత అనుకు చావండి లేదు. అక్కడ ఆ గైడ్ లైన్స్ ప్రకారం కడితేనే ఇస్తుంది. అలా కాదు. ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ లో బడ్జెట్ అలాట్మెంట్ వరకు ఓకే. ఇవన్నీ కూడా డైరెక్టరీ. సార్ ఫెడరల్ స్ట్రక్చర్ మీరు పదే అర్థం లేని పదం చెప్పొద్దు. ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే కేంద్రానికి బాధ్యత లేదని కాదు. కేంద్రం ఇచ్చిన ప్రమాణాల ప్రకారం కట్టకపోతే ఆపేది హక్కు కూడా ఉంటుంది కేంద్రానికి. పోలవరం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కడతానంటే ఒప్పుకుంటున్నారా? లేదు కదా, కేంద్రం డిజైన్ ప్రకారమే నడిపిస్తున్నాం కదా. ఇది కూడా అంతే కదా. ఇంతవరకు ఏది కానీ కేంద్ర సమీక్షకు అయితే గురి కాలేదండి. ఈ పాలసీ వచ్చింది. అదే మరి అప్పుడు మరి మీరు ఎట్లాగా పార్టీ పరంగా దాన్ని తప్పు అంటున్నారు? పార్టీ అంటే తప్పు మనం తప్పు పట్టడంలా. నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం అదే గవర్నమెంట్ తప్పు జరిగితే కదా తప్పు పట్టాల్సిందే అంటున్నా నేను. తప్పని మీరు జడ్జి చేసేస్తున్నారు అక్కడ. ఇక్కడ కోర్టు అన్నది కూడా ఏంటి, అక్కడ అదనంగా స్థలం పెంచండి. దట్ షుడ్ బి ఎ పాలసీ మ్యాటర్. పాలసీ మ్యాటర్ ప్రకారం ఇప్పుడు కేంద్రం దేశమంతా ఇవ్వాలి కదా. లేదు అంత సింపుల్ గా చెప్పలేదు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏమిటంటే ఒక కమిటీ ఏర్పాటు. చాలా ఉన్నాయి దాంట్లో. అది ప్రధానమైనటువంటి ఇష్యూ అదే అవుతుంది. ఇప్పుడు 30 లక్షల మందికి ఇచ్చేటువంటిది 10 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తుంది. మీకు అది ఇష్టమేనా? అలా సంఖ్య పెంచేదానికి ఏమిటంటే బడ్జెట్ పెంచుకుంటారు. వాళ్ళే బడ్జెట్ ఎక్కడి నుంచి పెంచారు? ఎవరు పెంచుతారు? ఉందని చెప్తున్నారు. కాదండి, జీవించడానికి వీలు లేని రకంగా స్థలం ఇచ్చి అక్కడ జీవించమని చెప్పి దాంట్లో మళ్ళీ ఎపిడమిక్స్, రోగాలు, ఆరోగ్య సమస్యలు, ప్రైవసీ సమస్యలు, సైకలాజికల్ సమస్యలు ఇవన్నీ అలా కాదు. ఇప్పుడు మీరు అద్దెకుండే అపార్ట్మెంట్లో అద్దెకుండేటువంటి వాళ్ళకి వెదర్ ఎట్లా ఉంటుందో, చుట్టూతా గాలి ఎట్లా వస్తుందో తెలుసు. వాళ్ళు ఎవరికి లేనటువంటిది ఇక్కడ ఇండివిజువల్గా హౌస్ కడతంటే అసలు కట్టడం పూర్తి కాకుండా లేదా దాన్ని చూడకుండా ఎలాగ చెప్తారు? ఇక్కడ మేము రైజ్ చేసే పాయింట్ ఏమిటంటే హైకోర్టు ఇచ్చిన సలహాల్ని సమీక్షించండి. అవసరమైతే హైకోర్టు అప్పీల్ కోర్టుకు పోండి. ఇక్కడ కేంద్రం ఇంటర్ఫీరెన్స్ కానీ మీరు ఇట్లే చేయాలా ఇట్లే చేయకూడదు ఆల్రెడీ. నేను అంటుంది కేంద్రం నిర్మాణాలకి సంబంధించి చెప్పేటప్పుడు విధి విధానాలలో ఇట్లా పెట్టాల్సిన అవసరం లేదా? ఇదిగో ఇట్లా గాలి ఉండాలా, చుట్టూ 1.5 మీటర్ గ్యాప్ ఉండాలి, తద్వారా అది మామూలు బిల్డింగ్ కోడ్, నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం కట్టాలా, దాని ప్రకారం అయితే 48 గజాలు చాలదు, ఖచ్చితంగా దాన్ని ఒక 100 అడుగులు ఇవ్వాలి అని ఇస్తే హ్యాపీ కదా. గైడ్ లైన్స్ ఇచ్చి అట్టయితేనే మేము ఇల్లు ఇస్తామంటే సరిపోద్ది కదా. అప్పుడు ఇల్లు ఇస్తారో లేదో తేలిపోద్ది కదా. కాదండి, అది అమల్లో ఉండే చట్టం. మేము కొత్తగా చేసింది ఏమిలా, పూర్వం ఇప్పుడు నేను అంటోంది అమల్లో ఉన్న చట్టం మనం కొనుక్కునేవాడికి పెట్టారండి.
దీంట్లో అట్లా పెట్టలేదు కదా, లేదు. దీంట్లో 234 238 పెట్టారు. ఆ చదరపు అడుగులకి పైన పెట్టమన్నారు, ఆ రేంజ్ లో పెడుతున్నామని చెప్తున్నారు వీళ్ళు. ఎవరు తప్పది? కాదండి, కేంద్రందా, రాష్ట్రందా, ఈ- లేకపోతే జనాందా? ఖచ్చితంగా రాష్ట్రాన్ని యూనివర్సల్ అప్లికేషన్ ఆ చట్టాన్ని నేను చెప్పేది అది మీ దృష్టికి తీసుకొస్తానేది కూడా అదే. మేమేం చెప్తున్నామంటే ఈ గైడ్ లైన్స్ ఇప్పుడు అసైన్మెంట్ గైడ్ లైన్స్ మట్టుకే ఉన్నాయి, ఆ స్థలం ఇవ్వడం మట్టుకే ఉంది. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవడం గురించి ఈ జీవోల్లో కానీ ఇప్పుడు హైకోర్టు ముందర ఉండే చర్చలో లేదు అది. జడ్జి గారు ఏం చెప్తున్నారంటే ఇది ఒక సలహా ఇచ్చారు, హైకోర్టు తరఫున ఒక సలహా ఇచ్చారు, సమీక్షించండి అంటున్నా. నేను గతంలో ఏదైనా తప్పులుంటే సమీక్షించి Right. అప్పీల్ పోవాలి కానీ సమీక్షించకుండా అప్పీల్ వేయడం ఏంటి అంటున్నా. కాబట్టి నేను చెప్పేది అంటే పాలసీ, రైట్. ఇండ్లు కట్టించడం మన బాధ్యత, ఇండ్లు కట్టించడం ప్రభుత్వం బాధ్యత, స్టేట్ బాధ్యత, ప్రతి సిటిజన్ కి అవకాశం ఉన్నంత వసతి ఇవ్వడం స్టేట్ బాధ్యత. కానీ జీవించదగినట్టు విత్ ఆల్ డిగ్నిటీ, డీసెన్సీ అండ్ ప్రైవసీ అన్ని రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ రక్షించుకో ఈ పాలసీ కొనసాగించమని ఇచ్చే ఉత్తర్వుని మనము సహృదయంతో స్వీకరించాలి. కానీ వెంటనే అప్పీల్ వేసేసి మాకెవరో అడ్డం వస్తుంటారని ఇంప్రెషన్ క్రియేట్ చేయడం అని అవసరం లేదు ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ 2-3 ఏళ్ళు అయిన తర్వాత వేస్తే సరిపోద్దా? ఏమండి 2-3 ఏళ్ళు అయ్యాక నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో వేస్తే సరిపోద్ది అంటారా? అట్లా కాదండి, ఇదంతా కూడా ఒక నెల కూడా పట్టదండి. నిజంగా వాళ్ళు సమీక్షిస్తే ఎవరైతే ఈ పాలసీ మేకర్స్ ఉన్నారో, ఇంజనీర్లు లేరు, టౌన్ ప్లానర్స్ లేరు, దీంట్లో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ లేరు, అంతా కూర్చొని ఒక రోజు ఒక టేబుల్ ముందర కూర్చుంటే అయిపోయే ఇష్యూ సార్. ఒక డిజైన్ కొంత చేంజ్ చేస్తారు అంతే, ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎంటైర్లీ. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, రైట్ బెనిఫిషరీస్ లిస్ట్ రేటింగ్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ రైట్ సమీక్షించలేదని చెప్తున్నాం ప్లీజ్. కాబట్టి Right. సమీక్షించి సుందరరామ్ శర్మ గారు. సాయి గారు, ప్యానెల్లో ఉన్న మా మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో 141 కోట్ల జనాభాలో చిన్న పేదవాడు మీరు చెప్పేటువంటి ఇవాళ మన ఆర్డర్లో రాసినటువంటి, నిజమే ఆర్డరులో రాసినటువంటివన్నీ కూడా హెల్త్, వెల్త్, లేకపోతే ఇంకొక ప్రైవసీ, హ్యూమన్ రైట్స్, ఇవన్నీ కూడా నేనేమి డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ 140 కోట్ల మంది భారత ప్రజలకి పట్టెడన్నం లేకుండా పేమెంట్ మీద పడుకుని ఉంటారు. మన కార్లో పోతా ఉంటే సిగ్నల్స్ దగ్గర ఆగితే పక్కన వర్షంలో పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇటువంటి వాళ్ళ కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఒక సెంటున్నర భూమి ఇచ్చి ఒక ఇల్లు కట్టిస్తాను అని చెప్పానంటే, దీని మీద మా మిత్రులందరూ కూడా ఏదో హ్యూమన్ రైట్స్ గురించి బ్రహ్మాండం ఇంక ఇప్పుడే ఎందుకు వెళ్ళారు అని అడగటం అనేటువంటిది నిజమే. కడుపు నిండినటువంటి వాడు ఎన్నైనా కబుర్లు చెప్తాడు. ఇవాళ రోజున పైన కింద ఉన్నటువంటి వాడికి ఆ బాధలు తెలుస్తాయి. నిన్ననే మనం చూసాం, ఇవాళ మనం ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఏంటి హెల్త్ గురించి, వీటన్నిటి గురించి. బహుశా గుప్తా గారు చూసే ఉంటారు, ఇవాళ బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ వర్షం వచ్చింది అని చెప్పంటే ఇళ్లకిళ్ల కొట్టుపై ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు వస్తున్నాయి. ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ కి ఈ యొక్క మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఈ హెల్త్, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ ఏం చేసినాయి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి తప్పు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి తప్పు అని చెప్పారని ప్రజలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకని చెప్పని అడిగితే ఇవాళ ఒక సెంటు ప్రతి వాళ్ళు ఒక మాట, ప్రైవసీ. ఇందాక మా గుప్తా గారు కూడా చెప్తున్నారు ప్రైవసీ ఉండాలా అంటే, వాళ్ళందరూ సార్ ఒక్క గదిలో కుటుంబం మొత్తం ఉన్నది అని పెద్ద పెద్ద ఇదిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, సబ్జెక్టివ్ కరెక్షన్. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా చెప్పారు, ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళము, మా అన్నయ్యలు మేమంతా ఉండేవాళ్ళము, వీధి దీపాల కింద నేను చదువుకున్నాను అని చెప్పని. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రోజుకి కూడా అది కంటిన్యూ అవుతున్నటువంటి ఈ దేశంలో 30 లక్షల మందికి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 30 లక్షల మందికి ఇవాళ హౌస్ సైట్ ఇస్తే దాన్ని తప్పు పట్టడము, లేకపోతే దానికి చెరువుల పళ్ళు కమ్మి ఇంకొక 2 నెలలు వెయిట్ చేస్తే ఏమవుతుంది, 3 నెలలు వెయిట్ చేస్తే అవుతుంది అనేటువంటిది వెరీ 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 అన్ఫార్చునేట్ సార్. ఎందుకంటే ఇవాటి రోజున నేను చెప్తా ఉన్నాను, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, పెద్దగా చలి వచ్చినా వణికిపోతూ మనం ఇక్కడ ఇచ్చేటువంటి ఆ దుప్పట్లు, కార్పెట్లు అవి పట్టుకుని తిరిగేటువంటి స్థితిని ఇంకా కంటిన్యూ చేయాలా అని చెప్పి నేను అడుగుతాను. దెర్ ఇస్ నో డౌట్ హ్యూమన్ రైట్స్ కావాలి, ఇవాళ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడారు, ఎప్పుడు ఈ హెల్త్ గురించి మాట్లాడారు, ఎప్పుడు ఈ యొక్క హజార్డస్, ఫైర్, ఇవాళ అపార్ట్మెంట్లలోనూ, సినిమా హాల్స్ లోను, వీటిలోనూ ఫైర్ లేదు అని చెప్పినట్టు చూస్తా ఉన్నాం. ఆసుపత్రులు ఫైర్ ఇంజన్ లేక తగలబడి చూసేస్తున్నాం. వాళ్ళందరికీ లేనటువంటివి, వాళ్ళందరికీ వచ్చినటువంటి పర్మిషన్స్ ఇవాళ ఈ పేద ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనికి ఎందుకు ఇన్ని వస్తున్నాయో నాకు అర్థం కావట్లా. ఇంకొక మాట మన పెద్దలు చెప్తా ఉన్నారు, ఆ డిస్క్రిమినేషన్ సార్, డిస్క్రిమినేషన్
ఆడవాళ్ళకి ఇవ్వక్కర్లేదా? వాళ్ళకి ఇస్తే ఎట్లా? మగవాళ్ళకి, ట్రాన్సాక్షన్ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇవ్వాలి. సార్ ఎవరన్నా వచ్చారా? వాళ్ళు ఎవరన్నా మూడో వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగారా? సార్ ఇవాళ వేసినటువంటి వాళ్ళందరిలో కొంతమంది చెప్పారు, నాకు కాదండి మా వైఫ్ పేరు మీద వచ్చింది అని చెప్పారు. మీరు చెప్పండి, వైఫ్ పేరు మీద వద్దు, హస్బెండ్ పేరు మీద ఇవ్వండి. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇంకొకటి, ఆ వెళ్ళినటువంటి వ్యక్తి సబ్జెక్టు కరెక్షన్ నేను చదివినటువంటి దీని ప్రకారం 2016 నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ మా దగ్గర లేవు అని చెప్పాడు. అవన్నీ మర్చిపోయేసి ఇవాళ మేము ఇస్తుంటే దీనికి అడ్డం పట్టడం లేకపోతే చేయటం అనేటువంటిది నాకు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు అని చెప్తాను. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం గురించి మా సుబ్బారావు గుప్తా గారు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఎందుకంటే ఫోటో కోసం అంత గొడవ చేస్తున్నారు? మీరు చెప్తున్న గొడవ అంతా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పేది మా మోడీ గారు బొమ్మ పెట్టండి, మా మోడీ గారు బొమ్మ పెట్టండి, ఈ పథకం మాది అని చెప్తున్నారు. మరి మీ పథకం ప్రకారం కడతా ఉంటే ఇంతకుముందు ఇందిరమ్మళ్ళకి కానీ తర్వాత ఎన్టీ రామారావు గారి యొక్క ఇంటికి కానీ వాటన్నిటికి కూడా ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఇస్తూ ఒక హాలు, ఒక గది, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక టాయిలెట్ ఇవన్నీ కూడా ఇస్తూ ప్రజలకు ఇస్తా ఉంటుంటే దీనికి ఒక 3 నెలల పాటు అయితే ఏమవుతుందండి అని చెప్పని అడగటం అనేటువంటిది దురదృష్టకరం సార్. ఎందుకంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది, ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తాను మీకు. ఇవాటి రోజున అక్కడ ఇంటికి కట్టుకుంటున్నాం, నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాం అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉసురు డెఫినెట్ గా ఈ రాజకీయ పార్టీలకు తగులుతుందండి నేను చెప్తున్నాను ఇవాటి రోజు. ఎందుకంటే మనమే చూస్తుంటాం. మంచి పాయింట్ అండి. ఒక చిన్న డౌట్, ఇంతకు ముందు 20 లక్షల ఇళ్ళు వాళ్ళు చెప్పారు, దాదాపుగా ఒక 7-8 లక్షలకు సంబంధించిన హౌసెస్ 50-50 పూర్తయినవి ఉన్నాయి. అవి పూర్తి చేయకుండా ఆపేయడం వల్ల వాళ్ళ ఉసురు తగలదా మీకు? సార్ సాయి గారు, మీరు చెప్తున్నటువంటి ఆ టిక్కో ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా నిజంగా పూర్తి కాలేదు. అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కూడా, ముందర ఆ ఇళ్లను పూర్తి చేయండి అంటున్నాడు. నిజానికి ఆ ఇల్లు పూర్తి కాల, లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఉసురుకి నేను చెప్తున్నాను 2 ఏళ్లలో అవి పూర్తి చేయలేకపోయాము, ఇది 6 నెలల్లో పూర్తి చేయగలం, అవేమో 2 ఏళ్లలో పూర్తి చేయలేకపోయాం. ఎలా? అది వాళ్ళ ఉసురు తగలదా? వాళ్ళు పేదలు కాదా? సాయి గారు నేను చెప్పనివ్వండి సార్. సాయి గారు, నేను ఇవాళ మీకు ఇదే చెప్తున్నా. ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గాంధీది కూడా మనం అమ్మకానికి పెడితే దాని మీద భారీ ఎత్తున మాట్లాడారు. ఇవాళ రోజున ఆ ఇళ్లలో తలుపులు గిలుపులు కూడా లాక్కుని వెళ్ళిపోయారు. ఇవ్వమంటే అప్పుడు ఆ రోజున ఇవ్వాల. ఇవన్నీ కూడా నేనేమని చెప్తున్నానంటే సార్, డెఫినెట్ గా సరిగ్గా చేసుకోవాలి ప్రభుత్వం. ఒక్క సెకండ్ సార్, ఇక్కడ హౌసింగ్ స్కీమ్ కి రాజీవ్ గృహకల్ప ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాటిని ఇవ్వకుండా తెలుగుదేశం హయాంలో వదిలేశారు. అవి కాస్త పీక్కుపోయారు, అవి శిథిల వ్యవస్థ కిందకి పడైపోయినాయి. జనం సొమ్మే, అదే పార్టీల సొమ్ము కాదు. ఆ తర్వాత ఇవాళ ఎన్టీఆర్ హౌసింగ్ కింద చంద్రబాబు హయాంలో కట్టిన వాటిని మీరు ఆపేశారు. అవి మళ్ళీ ఇట్లాగే పీక్కుపోతారు, మళ్ళీ అవి శిథిల వ్యవస్థే. పేరుకి లబ్ధిదారు పేదవాడు, రాజకీయం కోసం వాడి నోటికి దగ్గరకు వచ్చే ముద్దని లాగేస్తూ ఉంటారు, మళ్ళీ ఉసురు ఎదురు వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ఎలా కరెక్ట్ అవుతుందండి? సరే, ఇంకా మీరు అడిగిన క్వశ్చన్లో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. అవి పూర్తి కాలేదు అన్న. రాజీవ్ గాంధీ ఇళ్ళని ఎప్పుడో అమ్మకానికే పెట్టేశారు అన్న. దానికి మామూలు ఉన్న రేటు ప్రభుత్వానికి ఎక్కువ కట్టాల్సి వచ్చింది. సబ్జెక్ట్కి వస్తాను నేను. ఉసురు తగులుతుంది అంటే కొంతమంది బాధపడద్దు, మనం ఎవరు బాధపడద్దు. ఉసురు తగులుతుంది ఇన్ ద సెన్స్ ఈ రకమైనటువంటి ఆర్డర్స్ ఎక్కడ రాలే, మీరు చెప్పింది కొంతవరకు ఇది ఉంటే ఇటువంటి ఆర్డర్స్ తీసుకుని మనం ప్రభుత్వాలు ఆగలే. ఇంకొక సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లోకి వెళ్తూ మాట్లాడు. రెండోది, మా మిత్రులు చెప్తున్నారు 5 సంవత్సరాలకి అమ్ముకోవడానికి ఇచ్చేశారు అని చెప్పని. ఎస్ఐన్ ల్యాండ్స్ సార్, నేను ఏమని చెప్తున్నానంటే చట్టము అనేటువంటిది ప్రజల కోసం, తీర్పులు ప్రజల కోసం. మనం ప్రజలకు ఏది కావాలో అదే ముఖ్యం అని చెప్పాలని ఏది పడితే అది చేయమని కాదు ఇక్కడ అర్థం. ఇవాళ రోజున 5 సంవత్సరాలకి అమ్ముకోవటానికి ఇచ్చాం. ఇస్తే కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడే ఎవరిని అమ్మేసుకుంటారనో లేకపోతే దాన్ని ఇచ్చేస్తారనో చెప్పి. దాంట్లో కూడా ఇంకొక విషయం పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత కనుక వాళ్ళు అమ్ముకునేటట్లయితే వాళ్ళకి ఇంకా జీవితంలో మళ్ళా ఇంకోటి రాకపోతే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఇంకో రకంగా వాళ్ళు తెచ్చుకుంటారు అనేటువంటిది మనం మాట్లాడలేము. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ రకమైనటువంటి అడ్డదారులు కొంతమంది తొక్కుతారే తప్ప ప్రజలందరూ కూడా చేస్తారని చెప్పలేము. సార్, ఇంకొక విషయాన్ని దీంట్లో నేను చెప్పాలి. ఎందుకు 5 సంవత్సరాల తర్వాత చేస్తే ఏమవుతుంది అని. సాయి గారు, అక్కడ ఉన్న మన మిత్రులందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ఒక చిన్న కాలనీస్ మన మచిలీపట్నంలో కావచ్చు, మా సుబ్బారావు గారు ఉన్నటువంటి రాజమండ్రిలో కావచ్చు, లేకపోతే మా గుంటూరులో కావచ్చు, మన గుప్తా గారి చోట చిన్న 200 గజము 150 గజము కానీ ఉన్నటువంటి కాలనీస్ ఆ తర్వాత పెద్ద అపార్ట్మెంట్లకు ఎందుకు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? అక్కడ ఉన్నటువంటి 4 కలిపి డెవలప్మెంట్
అవి నలుగురు కలిసి అమ్మేసుకుంటే వేరే వాళ్ళు వచ్చి కొంటారండి. ఒక్క నిమిషం సార్, అమ్మేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉండదు. కొంతమంది అమ్ముకుంటారు, కొంతమంది డెవలప్మెంట్. అది కాదు, ఇదివరకు అమ్ముకోవాలంటే 10 లక్షల రూపాయల ఇల్లు 2 లక్షలకు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు 10 లక్షల రూపాయల ఇల్లు 20 లక్షలకు అమ్ముకునేటట్టు చేస్తాం మనం. అంత మించి ఏం తేడా లేదు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇదివరకు లేడీస్కి ఇచ్చాము, ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ మగాళ్ళకి ఇస్తాం అదే ఇంట్లో. సార్ ఒక చిన్న ఇదేంటంటే ముందు నుంచి కొంచెం ఇది లేకుండా నేను ఒక్క నిమిషం మాట్లాడతాను సార్. ఏం లేదు, ఇప్పుడు ఇవాళ రోజున కాలనీస్ అలా కాదు, మీరు ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్ని సరి చేసుకోవాలి కదా. అమ్ముకునే హక్కు ఒక యాంగిల్లో ఒప్పుకోవచ్చు, ఏది లోన్స్ తీసుకోవడం కోసం ప్రాపర్టీ అనేది. కానీ అమ్ముకునే హక్కు కల్పించడంతో ఈజీగా అమ్మేసుకుంటారు. ఇంతకుముందు జరిగినవన్నీ అయ్యే కదా. పేదల ఇళ్ల పేరుతో ఒకసారి తీసుకున్న వాళ్ళు తర్వాత 2 సార్లు 3 సార్లు తీసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా అమ్ముకునే హక్కు ఇస్తే త్వరగా అమ్మేసుకోరా. సాయి గారు, ఇంకా అమ్ముకోవటానికి ప్రతిదానికి కూడా మీరే పెట్టండి, మన ప్రభుత్వాలే చేస్తాయి, నువ్వు అమ్ముకోవద్దు దీన్ని ఇట్లాగే ఉంచు అని చెప్పంటేనే కదా మనం చూస్తున్నాం కదా. బినామీలు పిందించుకుని ఇవన్నీ. దయచేసి నేను చెప్పేదాని సబ్జెక్ట్ ఒక్క నిమిషం చెప్పనివ్వండి. దెన్ యూ క్వశ్చన్ మీ ప్లీజ్. ఇప్పుడు ఇవాటి రోజున ఈ దేశంలో హైదరాబాద్ లో ఏదో డెవలప్ అయిపోయింది, లేకపోతే ఇంకొంచెం డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఇవాళ ఎక్కువ మంది జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ వసతి కావాల్సి వస్తుంది, హౌసింగ్. ఈ హౌసింగ్ లో 5 సంవత్సరాల తర్వాతన వాడిని అట్లాగే ఉండాలి అని చెప్పని కోరుకోవటం అనేది తప్పు. హౌస్లెస్ పూర్లెస్ అంటే హౌసింగ్ పీపుల్ వీళ్ళు పేదవారు అట్లాగే ఉండాలని కోరుకోవటం తప్పు. ఇవాళ 340 స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి వ్యక్తి రేపు పొద్దున ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంకొక చోటకి మారాలి, నేను ఎదగాలి అని కోరుకోవటాన్ని మీరు తప్పు పట్టదు. అయితే దానికి ఏంటి అంటే నాకు ఉన్నటువంటి ఈ ఆస్తిది, నాకు ఉన్నటువంటి 200 గజం అంటే 1.5 సెంటు నాకు భూమి ఉంటే, మా ఇక్కడ ఉన్నటువంటి మా శాంతి ప్రసాద్ గారు, సుబ్బారావు గారు, మా గుప్తా గారు, మేము నలుగురం కలిసి ఒక 500 గజం అవుతుంది. మన 10 మందిని కలిస్తే మన ఫ్రెండ్స్ కలుపుకుంటే మన అపార్ట్మెంట్ కట్టుకుందాం, ఒక సింగిల్ బెడ్రూమ్ నుంచి 2 బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టుకుందాం. ఇది వలన మా సాయి గారు లాంటి వాళ్ళకి డెవలప్మెంట్కి ఇద్దాం, మన అందరం కూడా ఎదుగుతాము, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కొంచెం వాళ్ళు చదువుకోవడానికి ఒక గది వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ఒక్కసారి చెయ్యమని అడుగుతున్నా. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వీళ్ళలో ఒక 10 మంది కలిసి ఒక 480 గజాలు అంటే 480 ప్లస్ 720 గజాలు. ఒక్క నిమిషం ఇలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు తర్వాత. ఇప్పుడు జరిగినాయి అన్ని చాలా చోట్ల పేదల వాడల్లో అయ్యే. ముందు పేదలకు ఇచ్చిన ఇళ్ళు, ఆ తర్వాత మధ్య తరగతి, ఆ తర్వాత ధనవంతులు స్వర్గమైనాయి. సాయి గారు, దీన్ని మీరు ధనవంతులు, మధ్య తరగతి వాళ్ళు, బీదవాడు డిస్క్రిమినేషన్ వద్దు సార్. ఇంకా వాడు ఎదుగుతాడు. ఇప్పుడు 20 లక్షల రూపాయలు మీరు చెప్పారు, అట్లా లేకపోతే అసలు ఈ స్కీమే అక్కర్లేదు కదా సార్. పేదవాళ్ళకైతేనే ఈ స్కీము, ధనవంతులకి మధ్య తరగతికి లేదు. చెప్పనివ్వండి సాయి గారు, ఈ స్కీమ్ గురించి నేను మాట్లాడట్లా. మీరు ఏమని చెప్తున్నారంటే బీదవాడు మధ్య తరగతి వాడు ఎత్తుకుపోతాడు, వాడు బీదవాడు పెద్ద ధనవంతుడికి అవుతుంది అంటున్నాడు. ఎంతమంది ధనవంతులు ఉన్నారు సార్? ఇవాళ రోజున నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, ఇక్కడ కూర్చున్నాను సార్ రండి, మీకు నేను చూపెడతాను. ఇదివరకటి రోజుల్లో వాంబే కాలనీలో ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయో, ఇండివిజువల్గా హౌస్లు తర్వాత ఎవరి చేతుల్లో ఉన్నాయో రండి చూద్దాం. రేపు పొద్దున అది ఇదివరకు చట్టబద్ధత లేకపోతేనే అట్లా జరిగింది. ఇప్పుడు చట్టబద్ధత మీరు కల్పిస్తే ఏమవుతుంది? అన్ని చోట్ల అయ్యే జరుగుతాయి. ఇక ఈజీగా అమ్మేసుకుంటారు. అప్పుడు పేదవాడికి ఇల్లు అనేటువంటి స్వప్నం నెరవేరినట్టే. మీరు చెప్పినట్టు ఇంకా ఎదుగుదల అయితే బాగానే ఉంటుంది, అక్కడే కట్టుకుంటారు, ఆ పైన ఇంకో 4 అంతస్తులు కట్టుకుంటారు, తప్పే లేదు. కానీ అమ్మేసుకోవడం అనిస్తే వాళ్ళు కట్టుకుంటారా, అమ్ముకుంటారా? అది కోర్టు చెప్పిన దాంట్లో సరి చూసుకోవాల్సిన అవసరం లేదంటారా మీరు? అంటే ఏం చేయమంటారు? అమ్మకానికి హక్కు లేకుండా చేస్తే సరిపోతుంది, వాళ్ళకే వాళ్ళ తర్వాత వారసులకి అనేటువంటిది. అంటే ఇంకా తర్వాత వాళ్ళ వారసులు కూడా పేదవాళ్ళ కింద 340 స్క్వేర్ ఫీట్ లోనే పడుకుని ఉండమని చెప్తున్నారు. పేదవాళ్ళ కింద ఎందుకు ఉండాలి? ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తే వేరేది కొనుక్కుంటారు, వేరేది కొనుక్కుంటారండి. అది కాదు, దీన్ని వాళ్ళ తరతరాలుగా అట్టి పెట్టుకుంటారు. ఇదిగో నేను ఈ పేదరికంలో ఉన్నప్పటి నుంచి ఇట్లా ఉందిరా, లేదా దానిపైన 4 అంతస్తులు కట్టుకుంటాడు. మీకేంటి ప్రాబ్లం? అక్కడ అదే కాదు సార్ మీరు అనేది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఆ సెంటున్నర భూమి అయినా అకస్మాత్తుగా 4 సెంటు కొనుక్కోగలడు, ఆ ఇల్లుని అక్కడే ఉంచుకుని. అది కాదు, ఆ ఇల్లుని తన బిడ్డలకు ఇచ్చుకుంటాడు, లేకపోతే ఇంకోటి బిడ్డలకు కొని పెడతాడు. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? ఇవాళ రోజున మనలో ఎంతమంది అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఆలోచించండి. అది కాదు, పేదలకి ఇచ్చేటువంటి ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాం అనేటువంటి దాని దగ్గరనే ఈ కాంట్రవర్సీ అంతా వచ్చింది. ఆ ఒక్కటి అసలు సమస్య తీసేస్తే వాళ్ళు 4 రోజులు పోతే ధనవంతులు అయిపోతారంటే, ధనవంతులు అయిపోయినప్పుడు ఇంక ఇల్లు ఎందుకు?
అప్పుడు శుభ్రంగా ప్రభుత్వం తీసుకుని ఇంకో పేదోళ్ళకి ఇవ్వండి. పోనీ ఆ రూల్ పెట్టండి అక్కడ, మీరు ధనవంతులు అయిపోయాక ఇల్లు ఇచ్చేసేయండి వేరే వాళ్ళకి ఇద్దామని. అప్పుడు ఎందుకు అమ్ముకోవాలి ఇది? మీ ఇల్లు ఇచ్చేస్తారా, నా ఇల్లు ఇచ్చేస్తానా సార్? ఒకవేళ నాకు ఇట్లాగే వచ్చింది అనుకోండి, మీరే చెప్తున్నారు ఇచ్చేస్తామా సార్? దయచేసి మీరు అన్నదానికి చెబుతున్నానండి. అది కాదు, మీరు పేదోళ్ళకి ఇల్లు ఇవ్వగానే వాళ్ళు ధనవంతులు అయిపోయి కోటీశ్వర్లు అయిపోయి ఈ ఇల్లు పెద్ద చేసేసుకుందామని అమ్ముకోవడానికి ఇచ్చామంటే వెర్రితనం, అమాయకత్వం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆ లెక్కనైతే ఈ పాటికి అందరూ కోటీశ్వర్లు అయిపోయి ఉండాలా. ఇప్పటికి ఇచ్చినటువంటి దాదాపుగా 70 లక్షలు ఇల్లు ఇచ్చారు గత 20 ఏళ్లలో. ఈ 70 లక్షల మంది ఈ పాటికి కోటీశ్వర్లు అయిపోయి ఉండాలి కదా. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఎందుకు అంత తాపత్రయపడటం? సరిచేయాల్సిందని సరి చేయకుండా. రైట్, సుబ్బారావు గారు మాట్లాడేవండి సార్. సాయి గారు చెప్పండి. మరి మీ మధ్యలో ఆగిపోతే ఏం చెప్పమంటారు? మీరు ఆగిపోతే ఇది మనది డిబేటు. మీరు మౌనవ్రతం పాటిస్తానంటే, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడాలంటే కుదరదు కదా. అవతల వాళ్ళని మీరు ఎలా ప్రశ్నిస్తారు? మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు నేను మాట్లాడను, నేను సైలెంట్గా ఉంటాను అంటే కనుక డిబేట్ అవ్వదు, ఉపన్యాస కార్యక్రమం అవుతుంది. సాయి గారు, నన్ను మీరు ప్రశ్నించినందుకు నాకు ఏమీ ఇబ్బంది లేదు. తప్పు కాదు, అది డిబేటే. అది డిబేటే మనం చేస్తుంది. ఇదేమో ఎలక్షన్ కాంపిటీషన్ కాదు, డిబేటే. వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తే, మీరు నన్ను క్వశ్చన్ చేస్తే, వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నన్ను ఒక్కటే కాదు, ఇందాక గుప్తా గారిని క్వశ్చన్ చేయలే. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు దట్. మీరు క్వశ్చన్ చేస్తేనే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, 5 సంవత్సరాలది నేను డెఫినెట్ గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ గుడ్. నా వరకు, మా ప్రభుత్వం, మీ యొక్క ఇది మీరు తప్పు, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇంకొకటి, ఇవాటి రోజున మా గుప్తా గారు చెప్తారు ఇది స్టేట్ సబ్జెక్ట్ అంటారు. మళ్ళా ఏమన్నా మేము డబ్బులు ఇస్తున్నాము మాకు కావాలి అని చెప్పని అడుగుతారు. వీటన్నిటికంటే ఒక చిన్న ఇది లాస్ట్ లో చెప్తాను. జడ్జి ఆర్డర్ లో ఒక చిన్న ఇదేంటంటే సార్, లాస్ట్ పేజీలో ఉంటుందన్నమాట. ఏమని చెప్పంటే, health expert from Ministry of Health and Family Welfare to examine the issues discussed in the earlier paragraphs within 1 month from the date of receipt of copy of this order to submit a report within 1 month thereafter and publish the report in 2 local newspapers inviting objections from the public and finalize the scheme Navaratnalu Pedalandariki Illu for construction of houses in the house sites, keeping in view the impact on environment, health hazards, etc. and enhance the area if necessary by acquiring more site allotted to the beneficiaries, modifying the layouts, keeping in view the report to be submitted by the special committee. ఒక్కసారి సాయి గారు, నేనేమో చెప్తున్నానంటే సాయి గారు, మా ఫ్రెండ్స్ కూడా, మా మిత్రులు కూడా ఇది ఒక్కసారి నిజమే రిపోర్ట్ ఇమ్మనమన్నారు. వాళ్ళని ఒక 1 month లో ఇచ్చేసి, రిపోర్ట్ 1 month లో ఇచ్చేస్తే తొందరగా మీరు చూడండి, దాని ప్రకారం మీరు ఏదైనా ప్రభుత్వం ఏమన్నా ఉంటుంది అన్నాం అనుకోండి, అబ్సల్యూట్ గా కొంతవరకు ఇప్పుడు వాళ్ళు అంటున్నట్టుగా తప్పేమిటి రైట్ ఏమిటి పక్కన పెట్టించవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఏం చేయాలో తెలిసినా మీకు, ఆ వచ్చినటువంటి రిపోర్ట్ ని 2 న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేయాలి. అది దానికి టైమింగ్ ఏం లేదు ఇక్కడ. మనం 1 month thereafter publish the report in 2 local newspapers inviting objections from the public and finalize the scheme. అంటే ఏంటి, పబ్లిక్ ఒక ఒపీనియన్ కి పంపించాలి. ఇప్పుడు సార్ ఇక్కడ డిఫర్ అవుతుంది ఏంటంటే, సార్ ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఇష్యూని కూడా పబ్లిక్ లోకి తీసుకుని వెళ్ళేటట్టయితే రిఫరెండంలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. రిఫరెండం తీసుకోం మనం ఎక్కడ కూడా. కమిటీ వరకు బాగుంది, కమిటీ వరకు పోని, ఎస్ ఎక్స్పర్ట్ కమిటీని పంపించండి, ఎక్స్పర్ట్ కమిటీని రానివ్వండి, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో కొన్ని ఏమన్నా ఉంటే చూసుకోండి, తప్పేం లేదు, కొంతవరకు తప్పలేదు. కానీ అది న్యూస్ పేపర్లలో వేయాలి. న్యూస్ పేపర్లో వేసిన తర్వాత సాయి గారు, ఇక నేను మీకు చెప్పేది లేదు, మా ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ అంటే నేను ఏమని చెప్తున్నానండి సార్, ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఆర్డర్ ఉందో కొంత వాస్తవానికి దూరంగా ఉంది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఇది ఒకటే కాదు, రెండోది ఆడవాళ్ళకి ఇవ్వాలి. మనం ఏం చేద్దాం, మీరేమంటున్నారు, అమ్ముకోకుండా చూడండి, అమ్మ వాళ్ళకి ఇవ్వకండి, అమ్ముకోకుండా చూడండి, ఎట్ ద సేమ్ టైం అమ్మ వాళ్ళకి ఇవ్వండి. అంటే మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు, ఆడవాళ్ళకి. ఇంకొక మనం కూడా చెప్తుంటారు, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనగానో పక్కన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మాట్లాడుతాం. మరి ఇప్పుడు ఇంకొక దురదృష్టకరమైన ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఫ్యామిలీలో మనం ఏం చేసాం, ఫ్యామిలీని ఒక యూనిట్ కింద తీసుకున్నాం సాయి గారు. తీసుకుని దాంట్లో ఏం చేసాం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్యకి ఇచ్చారు. భర్త ఏమన్నా గొడవ చేస్తాడా? మీరే చెప్తుంటే తాగేసేసి అక్కడ పడిపోతున్నాడు, కుటుంబాలు నాశనం అయిపోయినాయని చెప్పి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొప్పలు పెట్టుకున్నారు. ఆడామి తరఫునిచ్చి ఆమె యొక్క ఎంపవర్మెంట్ వస్తుంది, ఆమెకు కావాలి ఇల్లు, ఒక చిన్న గది. ఆయన గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, ఒక చిన్న గది, ఇదే నా సామ్రాజ్యం, ఈ ఇంట్లో నేను ఉంటా అనేటువంటి ఒక సెంటిమెంట్ అనండి. ఇంకోటి ఇస్తే దాన్ని ఈ రకంగా ఎన్ని రోజుల పాటు పెడతాం? రెండోది,
హ్యూమన్ రైట్స్, ప్రపంచ హ్యూమన్ రైట్స్ ఎక్కడ గురించి ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా ఈ 40 లక్షల మంది ఇళ్లకే వస్తే, మరి మీరు ఒక్కసారి మన గ్రామాల్లో కానీ మన ఇళ్ల దగ్గర చూస్తున్నాం సార్, పక్కనే 50 గజాలు కట్టుకుంటూ వెళ్తున్నాం. 150 గజాలు అక్కర్లే ఇప్పుడు ఇవాళ 75-80 గజాలు బిలో 100కి మనం ఏ పర్మిషన్స్ అక్కర్లే కట్టేసుకుంటున్నాం. మరి అప్పుడు రేపు పొద్దున్న ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ వీటిల్లో నా భయం ఏంటంటే సార్, ఒక తీర్పు కానీ ఒక చట్టం కానీ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయకూడదు. ఇప్పుడు దీంతో రేపు పొద్దున్న మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక్క నిమిషం చివరి సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీరభక్తులు కొంతమంది నోటీసులు ఇష్యూ చేస్తారు. నీ ఇల్లు పక్కన ఉంది, దాంట్లో హెల్త్ లేదు, మా ప్రభుత్వానికి కూడా తెలియక వీళ్ళు నోటీసులు ఇష్యూ చేస్తారు. రెండో రోజుగా మా పెద్ద పేపర్లో వస్తుంది, చూసారా ప్రభుత్వం ఏం చేస్తుందో బేదలని. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన అభద్రతను క్రియేట్ చేసేటట్టుగా ఉంది. భయపడుతున్నా నేను 2017 బిల్డింగ్ దాని గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా. ఇంకొకటి చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాయి గారు, ఈ ఆర్డర్ ఈ రకంగా అందరూ మాకు రేపు 28వ ఎప్పుడో మేము స్టార్ట్ చేసుకుంటాం అనేటువంటి టైంలో దీన్ని చేయవలసినటువంటి పద్ధతులు వచ్చింది 128 మంది 131 మంది సాయి గారు. ఈ 131 మంది అడుగుతున్నది ఏంటి, వాళ్ళు అడుగుతున్నది ఏంటి, దాని వరకు కనుక ఇచ్చేసినట్టుంటే సరిపోయింది. లేదు మా మగవాళ్ళకు కూడా కావాలి అంటే, అయ్యా నీ ఇంట్లో నీ భార్య కొద్దంటున్నావు, నీకు కావాలా లేదో ఎల్లు అని చెప్పండి. ఇంకొకటి చివరిగా చెప్తాను సాయి గారు, అసలు ఇది హైకోర్టు దాకా రాకుండా మన వాళ్ళు ఇన్ని జీవోలు ఇవన్నీ వీటన్నిటి గురించి చెప్తున్నారు. చివరిలో మనం చెప్పాం, మీకు ఏమన్నా గ్రీవియన్స్ కనుక ఉండేటట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా క్లియర్ గా చెప్పాం. చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. గ్రామాల్లో సచివాలయాల దగ్గరికి వెళ్ళమని చెప్పాం, గ్రామ వాలంటీర్స్ దగ్గర బయట పబ్లిక్ గా పెట్టమని చెప్పాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ రకంగా సైంటిఫిక్ కాదో నాకు చెప్పండి. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నాను సాయి గారు, ఇవాటి రోజున చట్టాలైనా తీర్పులైనా ఇప్పుడు ఈ తీర్పుతోటి ఎన్ని ఇబ్బందులు వస్తాయో రేపు పొద్దున్న మనం చూస్తాం. మీకు రేపు పొద్దున కార్పొరేషన్ వాడో మున్సిపాలిటీ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మిగతా వాళ్ళని మాట్లాడిద్దాం. సుబ్బారావు గారు. సాయి గారు, మిత్రులు ఇప్పటివరకు చాలా మాట్లాడారు. అయితే దీంట్లో సత్యాన్మూర్తి గారు 108 పేజీల తీర్పులో 77 జడ్జిమెంట్లని పరిశీలించి తీర్పు రాశారు. అది 8/10/2021 వచ్చినటువంటి తీర్పు. ఇక్కడ చాలా స్పష్టమండి. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అంతర్జాతీయంగా మన భారతదేశం చేసిన ఒడంబడికలోని హక్కుల పరిరక్షణ విషయంలో కానివ్వండి, అవి ఉల్లంఘిస్తాయని చెప్పేసి న్యాయమూర్తి గారు తన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం కూడా కంగారు పడవలసిన అవసరం లేదండి. దాంట్లో కూడా ఇందాక మన శర్మ గారే చదివారు చాలా స్పష్టంగాను, ఒక నెల రోజు ఇమ్మని, ఇంకో నెల రోజుల్లో రిపోర్ట్ ఇమ్మని చెప్పారు. పాపం మన శర్మ గారికి ఎక్కడ వచ్చిందో స్థానిక పత్రికల్లో ప్రకటించడం బాధ కలిగింది. అయా తుమ్మితే మీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సొమ్ము పేజీలు పత్రికలకి ప్రకటనలు ఇస్తా ఉన్నారు. కానీ ఇది ప్రజాశ్రేయ దృష్ట్యా ప్రకటన ఇవ్వడానికి నష్టమేం లేదు. మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రకటనలు తుమ్మితే పేజీ ప్రకటన, దగ్గితే పేజీ ప్రకటన, అవి అనవసరమైన ప్రకటనలు ఇస్తున్నారు. ఈ అవసరమైన ప్రకటన ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. రెండోది చాలా స్పష్టం, ఇక్కడ పర్యావరణ ఆరోగ్యం గురించి న్యాయమూర్తి గారు ఆలోచించారు. ఇక్కడ ఇంకోటి కూడా వాదన తీసుకొస్తున్నారు సాయి గారు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందనేది కూడా ఒక వింత వాదన తీసుకొస్తా ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 13 చాలా స్పష్టంగా చెప్తా ఉందండి, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు రాజ్యాంగానికి చట్టానికి లోబడి ఉండాలి తప్ప వాటికి విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ఆ రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షించే హక్కు న్యాయస్థానాలకు ఉన్నది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమి మానవ హక్కులు, ఏ రాజ్యాంగపరమైన హక్కులు ఉల్లంఘించబడ్డాయి? ఆర్టికల్ 14-15 వైలేషన్ జరిగింది. ఇంచేత ఇక్కడ న్యాయమూర్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారండి, ఒకవేళ భార్యలు చనిపోయిన భర్తలుంటే వాళ్ళకి ఇవ్వరా? అలాగనే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఇవ్వరా అంటే శర్మ గారు ఏమంటారంటే వాళ్ళు అప్లై చేసుకోలేదు కదా అంటారు. అసలు వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు, ఇచ్చారు కూడా. స్పష్టంగా చెప్పి నువ్వు అనర్హులు అని చెప్పేసి నీ జీవోలో రాస్తే ఏ విధంగా అప్లై చేస్తారు? ట్రాన్స్జెండర్లకు అనర్హులని లేదండి జీవోలో, ట్రాన్స్జెండర్లకు ఇచ్చారు. ఓన్లీ ఉమెన్స్ అన్నారండి, 100% ఉమెన్ కన్నారు. పేరు ఆన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్, ట్రాన్స్జెండర్లకు కూడా ఇచ్చారు. అవునండి, ఆ ట్రాన్స్జెండర్ లేదండి. ఇప్పుడు సమస్యలు న్యాయమూర్తి గారు చేసిన దాంట్లో కూడా చాలా వాళ్ళకు కూడా ఇవ్వాలి శాంక్షన్ అయిన ఇల్లు. న్యాయమూర్తి గారు
అవునండి. అంటే ఇది ఓన్లీ 100% ఉమెన్ అని ఎప్పుడైతే వచ్చిందో జీవోలో నీకు ఆ భావజాలం, మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంటే కదా. వాళ్ళు పెట్టినా కానీ ఈ అధికారులు తీసుకోరు కదా. ఇంకా మన మిత్రులు చెప్తున్న వాలంటీర్స్ గురించి చెప్పారు. ఆ జడ్జిమెంట్ లోనే పిటిషన్స్ వాదనలు ఏముందండి, గతంలో మేము ఉమ్మడి హైదరాబాద్ లో 2016, 2017లోనే రిట్ చేశాము. దానికి డైరెక్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారం అధికారులు ఇవ్వలేదు. మరలా ఇప్పుడు అప్లై చేశాము. ఇప్పుడు అప్లై చేస్తే వాళ్ళు మీరు వాలంటీర్ దగ్గర నుంచి మీరు తీసుకొని రండి అని చెప్పి అన్నారు. మేము వాలంటీర్ దగ్గరికి వెళ్తే వాలంటీర్ ఏమడిగిందంటే మీరు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులేనా అని అడిగింది. అంతేకాకుండా నన్ను డబ్బులు డిమాండ్ చేసింది అనేది పిటిషన్స్ వాదన అండి ఇది. కాబట్టి వాలంటీర్స్ ఏమడుగుతున్నారు, మీరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు అయితేనే ఇస్తాం, లేదంటే లేదని చెప్పేసి ఇక్కడ డెఫినెట్ గా అధికార పార్టీ లాంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏదైతే ఆ పాటలో నడుస్తున్నారు వాలంటీర్స్. కాబట్టి వాలంటీర్స్ ద్వారా న్యాయం జరుగుతుందని అనుకోవటం, వాళ్ళు గ్యారంటీగా ఇస్తారనుకోవటం, వాళ్ళని ఆశ్రయించిందని చెప్పడం అనేది శర్మ గారు కరెక్ట్ కాదు. రెండోది ఆయన ఏమంటారంటే తాగేసి భర్తలు అమ్మేస్తారు అని చెప్పేసి ఒక ఇబ్బంది పెడతారు, ఆస్తులను నాశనం చేస్తారు. నిజంగా అదే భావజాలం కనుక మీ పార్టీ లేదండి, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు, నేను అనలేదు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ఆ భావజాలాన్ని మీరు కోట్ చేశారు కదా, అది నమ్మే కదా మీరు ఇప్పుడు పెట్టింది మహిళలకి. ఆ భావజాలాన్ని నమ్మే కదా మీరు మహిళలకని పెట్టింది. ఇప్పుడు మీరు అలా పెట్టినప్పుడు మీరు ఎందుకు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు? మద్యం మీద ఆదాయాన్ని తాకట్టు పెట్టుకొని దాని మీద డైవర్ట్ కావద్దు. ఇక్కడ ఒక్క పాయింట్ అండి, డైవర్ట్ అవుతున్నాం. ఒక్క మాట, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, రాజ్యాంగం ప్రకారం అన్ని విధాలుగా బ్రతకడం వాళ్ళ హక్కు కాబట్టి ఆ తరహా ఇల్లు నిర్మించాలి, అప్పటిదాకా ఆగిపోవాలి. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? కృష్ణానది కరకట్ట లోపల వరదలలో కొట్టుకుపోతూ ఉంటాడు, కొండల మీద కింద పడిపోతూ ఉంటుంటాడు, తిండికి గతి లేనటువంటి పరిస్థితులలో ఎక్కడ పడితే అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అతనికి బ్రతుకుతున్నటువంటి స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా సార్? అది ఒకటి సాయి గారు, అదంతా రాజ్యాంగ ఉల్లంఘన కిందకి రాదా? పేదవాళ్ళకి అలాంటి వ్యక్తికి ఒక పాకున్న వ్యక్తికి ఓ షెడ్ ఉన్న వ్యక్తికి ఒక ఇల్లు, అలాగ ఒక్కొక్క డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ పాకలో ఉన్న వ్యక్తికో అసలు ఏమీ లేని వ్యక్తికి ఒక ఇల్లు ఇచ్చి దాంట్లో ఒక వెంటిలేషను, ఒక టాయిలెట్టు, ఓ మంచినీళ్ళు, ఒక రోడ్డు ఇస్తుంటే అది మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. నువ్వు ఇవన్నీ మేము తేల్చేదాకా, లేకపోతే ప్రభుత్వం మేము చెప్పినట్టు ఇల్లు కట్టేదాకా నువ్వు వెళ్ళి అక్కడే గుడిసెల్లోనే పడుండు, ఏ డ్రైనేజీ లేని చోట చెంబు బుచ్చుకుని తిరుగుతూ ఉండు అని చెప్పడం ఏ కోణం అవుతుంది సార్? ఇక్కడ ఒకటి సాయి గారు, 48.4 చదరపు గజాలు మాత్రమే ఇల్లు. అది మీరు ఆలోచించండి, ఒక్క మంచం పట్టుద్ది. మీరు చెప్పండి సార్, రెండు ఒక్కసారి మనం కృష్ణానది లోపలికి వెళ్దాం. ఎంత గదుల్లో ఉంటున్నారో వాళ్ళు, టెంట్ వేసుకుని రోడ్ల మీద పడి బతుకుతున్నారు సార్. వాళ్ళ కోసమే కదా ఈ పథకాలు. అవును సాయి గారు, మధ్యతరగతోడైతే కనుక ఇంట్లో బయట కాళ్ళు పెట్టుకుని పడుకుంటున్నాడు సార్, 7,500 రూపాయలు అద్దె పెట్టి. అతనికి రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజ్యాంగం ప్రకారం అతనికి హక్కు లేదా? ఓ మధ్యతరగతోడు ఇల్లు 7,500-8,000 రూపాయలు ఖర్చు పెడితే వాకిట్లో కాళ్ళు పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్లేస్ చాలా వాళ్ళకి కూడా. మరి వాళ్ళు రాజ్యాంగం ప్రకారం మనుషులు కదా. ఒకటి సాయి గారు, ఒక ప్రభుత్వం యొక్క రాజ్యాంగపరం ఆర్టికల్ 39 ప్రకారం ప్రభుత్వ విధిలో భాగం ఏంటంటే టు ప్రొవైడ్ షెల్టర్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అది ప్రభుత్వ విధిలో భాగం. ప్రభుత్వ విధులు ప్రొవైడ్ షెల్టర్ అది ఇస్తుంటే ఇట్లా కాదు, ఇట్లా వచ్చేదాకా అప్పటిదాకా నువ్వు రోడ్డు మీదనే ఉంచు అంటే కరెక్ట్ అవుతుందా? ఒకటి సాయి గారు, ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, ఒకటి చెప్తాను నేను. మీరు ఇందాక చెప్పారు కదా, టిట్కో ఇళ్ళు, రాజీవ్ స్వగృహ భూముల అమ్మకాలు, ఇవన్నీ కూడా టిట్కో ఇళ్ళు కంఫర్టబుల్ గా ఒకసారి చూసారండి? మీరు చూసుంటారు. అవునండి, టిట్కో ఇళ్ళకి ఎంత తీసుకున్నారు? ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు జనం కట్టాలి. అప్పుడు పేదోడు అవుతాడు. అప్పుడు పేదోడు అవుతాడు. అప్పుడు ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా షెల్టర్ లేని వాళ్ళే కదా. అదేనండి, షెల్టర్ లేని వాళ్ళు 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షలు కట్టేటప్పుడు పేదవాళ్ళు అవుతారా అంటున్నా నేను అడిగేది అది. సాయి గారు, ఇప్పుడు మీరు ఇక్కడ గూడు లేనటువంటి పేదవాడికేమో నువ్వు పెద్ద ఇల్లు కట్టేదాకా కట్టద్దు, టిట్కో ఇంటికి పోని ఇంకొకటి
ఇదివరకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటప్పుడు లేకపోతే కనుక గతంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఇచ్చినప్పుడు ఇట్లాంటిది ఏది ఒక ఒక కమిటీ వేయాలా, పర్యావరణ కమిటీ ఉండాలా, లేకపోతే కనుక ఓ లిస్ట్ అనౌన్స్ చేయాలా, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, అన్ని కమిటీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూర్చోవాలా, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేయాలా, అంత పెద్ద ఇల్లు ఇచ్చేటట్టయితేనే ఇవ్వాలని అప్పుడెప్పుడు లేదు కదండి. అప్పుడెప్పుడు లేదు, ఇవాళ ఎందుకు వచ్చింది? అవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా ఇంత తక్కువ చదరపు గజాలు 1 సెంటు భూమిలో కట్టే ఇల్లు కానే కావండి అవి మీరు ఇప్పటి వరకు చెప్పినవి సార్. కాబట్టి మరి మీకు ఏ లెక్క తెలిసిందో నాకు తెలియదు. గతంలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 215 చదరపు అడుగులతో కట్టారండి ఇందిరమ్మ ఇళ్ళు. 224 చదరపు అడుగులతో కట్టారు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్. ఈ రెండు అప్పుడున్నటువంటి చదరపు అడుగులు లెక్క. ఏమండి, చదరపు అడుగులు, గజాలు కాదు, చదరపు అడుగు. మీరు బెజవాడలో ఉంటారు, బెజవాడలో వాంబే కాలనీలో మొదట్లో 120 గజాలు ఇచ్చారు, ఆ తర్వాత 100 గజాలు ఇచ్చారు, ఆ తర్వాత 60 గజాలు ఇచ్చారు, 60 గజాల్లో 40 గజాల్లోనే ఇల్లు కట్టించి ఇచ్చారు. ఒక గదే ఉంటది, ఒక గది ఒక టాయిలెట్. అది ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ యొక్క దృష్టికి రాలేదు కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించకపోవచ్చు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎవరు దృష్టికి తెచ్చారు సార్? అప్పుడు ఇళ్ల గురించి వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మొన్న కూడా చెప్పారు, ఇక్కడ లబ్ధిదారు ఎవరైతే ఏది అడుగుతారో దానికి సంబంధించి. బట్ అది కాదు కదా ఇక్కడ పాయింట్. లబ్ధిదారు ఎవరైనా పర్యావరణ కమిటీ వేయండి, నేను బతకడానికి వీలు లేకుండా ఉంది ఇల్లు కాబట్టి నాకు పెద్ద ఇల్లు కావాలని అడిగారా, వాళ్ళకి ఇల్లు కావాలని అడిగారా? దాంట్లో ఒకటి అడిగారండి, మాకు ఇమ్మని చెప్పేసి అని మేము దరఖాస్తు పెట్టుకున్నాము, మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఒక బాధన. అది దానికి దీనికి ఏం సంబంధం? అప్పుడు హైకోర్టులో కేంద్రంతో కమిటీ వేయాలా, రాష్ట్రంతో ఇట్లాగ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టులు ఉండాలి, ఎన్విరాన్మెంటల్ కమిటీ ఉండాలి, ఇవన్నీ అడిగారు ఎవరైనా? సాయి గారు, మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే, హైకోర్టు సుప్రీంకోర్టులకు రిట్ జ్యూరిడిక్షన్కి వెళ్ళినప్పుడు న్యాయమూర్తులకి అన్ని విషయాలని, దాంట్లో లేని విషయాలను కూడా ప్రస్తావించే హక్కు ఉంది. అది రాజ్యాంగం. అసలు న్యాయమూర్తులకు లేని హక్కు ఏం లేదు సార్, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ నేను ఒక మాట అడుగుతా, మొన్న మీరే చెప్పారు రఘురామకృష్ణరాజు వ్యవహారంలో న్యాయమూర్తి గారు జగన్ బెయిల్ రద్దుకి సంబంధించినటువంటి అంశంలో న్యాయమూర్తి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఆయనే రాసేశారు జడ్జిమెంట్లో. ఏమని అంటే, జగన్ ఎందుకు రావట్లేదు కోర్టుకి అంటే తను కరోనా కాబట్టి రావట్లేదని రాసేశారు, అసలు ఆ మొక్క అటు నుంచి లేకుండా ఎందుకు రాశారు అన్నారు. వాళ్ళు కదా చెప్పాల్సింది, అది ఈయనెట్ట రాశారు అన్నటువంటి. అంటే అడగని దాన్ని రాశారు అన్నాడు. ఇక్కడ అడగందే కదా ఇది. అక్కడ ఆయనకి హక్కు లేదు, ఇక్కడే హక్కు ఉంటుందా? మీరు జిల్లా కోర్టుకి మున్సిపల్ కోర్టుకి లేని దాన్ని రాసే హక్కు లేదండి. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టులకు మాత్రమే అది ఉన్నది. కాబట్టి అందుకు అది ప్రస్తావించారు. ఇంతకుముందు శాంతి ప్రసాద్ కూడా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, జిల్లా కోర్టుకు కానీ మున్సిపల్ కోర్టుకు కానీ ఉన్నదాని ప్రకారమే చెప్పాలి తప్ప ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరమైనటువంటి న్యాయస్థానాలకు మాత్రమే విస్తృతంగా మిగిలిన అంశాలను కూడా ప్రస్తావించే హక్కు ఉంటుందండి. కాబట్టి అది ఒక్కసారి మీరు గమనంలో తీసుకోవాలి. రెండోది సాయి గారు, ప్రభుత్వం ఇప్పటి వరకు ఇన్ని కేసులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం వాళ్ళు చట్టాలను పరిగణలోకి తీసుకోపోవడం. ఇక్కడ ఒకటి సాయి గారు, అసైన్మెంట్ చట్టం, బదిలీ చట్టము, ఏపీ అసైన్మెంట్ భూముల బదిలీ చట్టం ఉంది. ఆ చట్టానికి విరుద్ధంగా నువ్వు వేరే ఇస్తే ఎలా కుదురుద్దండి? ఆ చట్టానికి లోబడి డిఫామ్ పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వాలని చెప్పేసి అని ఏపీ అసైన్డ్ భూముల చట్టం లేదు. ఆ చట్టానికి వ్యతిరేకంగా నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టుగా సుందరరాం శర్మ గారిని కూడా ఇది డిఫామ్ పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిఫామ్ పట్టాలు ఇవ్వకుండా నువ్వు, నేను అడిగేది మనం డైవర్ట్ అవుతున్న పాయింట్ ఒకటి. ఇందాక ఆయన అడిగాను, ఆయన సమాధానం కూడా చూశారు. నేను అడిగే పాయింట్ ఒకటే ఏంటంటే, ఇవాళ ఎవరికైనా ముందు అస్సలు అన్నం లేనటువంటి వాడికి అంత అన్నం పెడదాం, అంత పచ్చడేసి పెడదాం అని అనుకోవాలా, లేకపోతే పంచభక్ష పరమాణాలు వచ్చేదాకా వాళ్ళు అసలు కడుపు మార్చుకుని కూర్చోవాలా? ఇప్పుడు ముందు ప్రభుత్వాలకు సంబంధించి అర్జెంటుగా వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలా, అన్నీ వచ్చేదాకా వాళ్ళు అలాగ పాకలతో అలా ఏమీ లేకుండా బ్రతకడమే కరెక్టా? ఈ అప్పీల్లో ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని, తెలియని విషయాన్ని ప్రజలకు చెప్పింది. దీంట్లో 1,80,000 మాత్రమే ఇస్తున్నాము. ఆ స్థలాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దానికి మిగతా ఏంటి డబ్బులు ఎంతైతే ఉన్నాయో అని లోన్ పెట్టుకుని తెచ్చుకోమన్నారు.
ఆ 1,80,000లో 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తా ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాం, 30,000 మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు వేసిన అప్పీల్లో చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఇక్కడ ఒకటి సాయి గారు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 1,80,000 పట్టాదా ల్యాండ్ ఏదైతే ఈ డీడ్స్ తీసుకున్నారో, కన్వేయన్స్ డీడ్స్ తీసుకున్నారో, వాళ్ళు నిర్మాణానికి ఆ సొమ్ము సరిపోదు. చాలా మంది అవి తీసుకున్న వాళ్ళు వెనుకంజ వేస్తా ఉంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే వాళ్ళ జేబుల్లో పెట్టుకుని చేస్తున్నారండి, నో డౌట్. అవి కన్వేయన్స్ డీడ్స్ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత 25 లక్షల మందికి వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 9 లక్షల మంది ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. వాళ్ళు వేసిన కరెక్ట్, ఆ పాయింట్ ఇక్కడ రాలేదు కదా జడ్జిమెంట్ లో. ఇప్పుడు ఒక పేదలకి సంబంధించి వాళ్ళు కట్టుకోగలంటే ఇంకో లక్ష వేసుకుని కట్టుకుంటారు. గవర్నమెంట్ ఇప్పుడు శాంతం వాళ్ళని ఈ ఇల్లు ఆపేస్తే వాళ్ళకి మానవ హక్కులు ఉన్నట్టా? నేను అడుగుతుంది అది. నేను ఇప్పుడు చెప్పినవి కూడా సాయి గారు నేను సొంతంగా చెప్పలేదు. వాళ్ళ అప్పీల్లో ప్రభుత్వం వాళ్ళు రాసిన అంశాలను నేను మీకు చదివి వినిపిస్తున్నాను తప్ప నా సొంత. కరెక్ట్, మంచి పాయింట్, కొత్త పాయింట్ చెప్పారు. ఒకటి ఇంకోటి అంటే హక్కుల గురించి మీరు చెప్తున్నారు. ఎస్, హక్కు ప్రతి ఒక్కళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట ఈ సమాజంలో ఉండాలని చెప్పేసి దానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్తా ఉన్నాయి. దాన్నేమి మనం కాదనవలసిన అవసరం లేదు. ఇక్కడ ఒక 2 నెలలు 3 నెలలు జాప్యం జరిగినంత మాత్రాన జరిగే నష్టం ఏంటి? 2 నెలలు 3 నెలలు జాప్యం దీంట్లో జరిగే నష్టం తర్వాత ఏమవుతుంది? స్టీల్ పెరుగుతుంది, సిమెంట్ పెరుగుతుంది, ఇసుక పెరుగుతుంది. ఆ తర్వాత కట్టుకునేటువంటి వాళ్ళకి లెక్కపోతుంది, చేతిలో ఉన్న డబ్బులు అయిపోతాయి. ఆ తర్వాత నిర్మాణం పక్కకి వెళ్ళిపోతుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ళు అట్లాగే ఆగిపోయినాయి. ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రారంభించాక మొదట్లో అట్లాగే అయిపోయినాయి రాజశేఖర రెడ్డి హయాంలో. ఒకసారి ఫ్లోలో ఉన్నటువంటి వాటికి ఒక అడ్మినిస్ట్రేషన్ తేడా వచ్చిందంటే ఆ తర్వాత ఒక పేదవాడు కట్టుకోగలుగుతాడు. ఇవి సహజ సిద్ధమైన మానవతా కోణంలో ఆలోచించుకునేటువంటి ప్రశ్నలు. సాయి గారు, ఇవి ప్రభుత్వం కట్టలేదండి, ఎవరికి వాళ్ళని కట్టుకోమన్నారు. ప్రభుత్వం ముందు అదే, అందుకే అసలు సమస్య. ప్రభుత్వం కడితే సచ్చినట్టు కట్టించి ఇవ్వాలా, వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి సమస్య. చెప్పారండి, చెప్పి మాట తప్పి మీరు కట్టించుకోండి అది మంచి, అది రైట్ చేసి అందరినీ కట్టించేవమని ఆదేశించమని అడగచ్చు. అది ఎవరు అడగట్లే, ఇక్కడ ఉన్న ఇల్లు ఆపమంటున్నారు. అదే వచ్చిన గొడవ. ఒకటి సాయి గారు, ఇక్కడ హక్కులు అనేవి జాప్యం జరగడం వల్ల వాళ్ళ హక్కులు మరింత పరిరక్షించబడతాయి తప్ప హక్కులు ఉల్లంఘన. ఎందుకంటే పర్యావరణం కానీ, ఆరోగ్యం కానీ, లేదంటే మౌలిక వసతులు కానీ, లేకపోతే ఇంకా కొంత ఎక్స్టెండ్ చేయండి, ల్యాండ్ ని కొంత ఎక్స్టెండ్ చేసి ఇవ్వండి. ఇదిగా సార్, మా తాతయ్య దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి, మా బాబాయిల దగ్గర నుంచి ఎవరికి ఒక ఇల్లు కాదు కదా, అందరూ అద్దెలకే ఉన్నారు. ఓ 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి. మరి మాకు రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉన్నట్టా లేనట్టా సార్? ఎవరికి ఇల్లు అయితే ఇప్పటికి లేదు, ఈ ప్రభుత్వం దగ్గర కూడా రాదు. ఎందుకంటే అదే మధ్య తరగతిలో ఉంటాం కాబట్టి. మరి రాజ్యాంగం ప్రకారం మేము అద్దెలకే బతకాలని రాసి ఉంటుందా? ఒకటి సాయి గారు, మీ ఓట్లు తక్కువ కాబట్టి మెజారిటీ ఓట్లు ఎవరి దగ్గర వస్తాయో ఓట్ల రాజకీయం కోసం ఈ ఇల్లు స్థలాలు ఇస్తున్నారనే విషయాన్ని మనం చూసుకోవాలి మనం. కాబట్టి మధ్యతరగతి వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏ ప్రభుత్వం లేదు. మధ్యతరగతి వాళ్ళు ఆకలితో ఇప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు ఉందా లేదా అని హక్కులన్నీ ఉల్లంఘించేది మధ్యతరగతి వాళ్ళవే అధికంగా. కాబట్టి అటు వెళ్ళలేడు, ఇటు వెళ్ళలేడు. నాకు అర్థం కాదు అదే. వాళ్ళ దగ్గరేమో రాజ్యాంగ హక్కుల కోసం కట్టే నిర్మాణం ఆగిపోతుంది, ఇక్కడ అసలు రాజ్యాంగ హక్కే లేదు. అంటే ఏ రాజ్యాంగం దగ్గరికి వెళ్తే హక్కు వస్తుందని మధ్యతరగతి పాపం. ఎప్పుడైతే ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ఈ పథకాలు ఒక ఓట్ల రాజకీయం కోసం చేయడం ప్రారంభించామండి, అప్పుడు వాస్తవికమండి అవి ఎటైనా కానీ మధ్యతరగతి దగ్గర పనులు వసూలు చేస్తారు, సంక్షేమ పథకాలు ఇస్తారు, వీళ్ళ బాధలు వాళ్ళకి పెట్టుడు. కాబట్టి నలిగిపోయేది మధ్యతరగతి వాళ్ళు, మీరు చెప్పినట్టు సాయి గారు. కాబట్టి ఇది సహజంగా. శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. శాంతి ప్రసాద్ గారు, ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందా లేదా ఈ 3 ఏళ్ళు ఇలాగే సాగుతుందా? సాగదండి. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇందాక మా సుందరరామ శర్మ గారు ఒక ప్రత్యేకమైన ప్రొవిజన్ జడ్జిమెంట్ లో ఉన్నది, కంక్లూజివ్ పార్ట్ లో అంటే ఆపరేటివ్ పోర్షన్ లో ఉన్నదాన్ని చదివారు, క్లాస్ సి.
for the state is directed to appoint a special committee consisting of experts from Central Police, CPCB, expert from Ministry of Housing and Urban Affairs, health expert from Ministry of Health and Family Welfare to examine the issues discussed in the earlier paragraphs within 1 month from the date of receipt of the copy of this order. And also the report within 1 month thereafter and publish the report in 2 local newspapers. అభ్యంతరం ఏంటి? మా మిత్రుడు చెప్తున్నాడు అదంట అందులో పడేస్తే పాతాళంలోకి వెళ్ళిపోతుందంట. ఏ రకంగా వెళ్ళిపోతుంది? ఇందాక మా సుబ్బారావు గారు కరెక్ట్ గా చెప్పారు. మీ శతకోటి పథకాలకైతేనేమో ఫ్రంట్ పేజ్ ఇవి వస్తాయి యాడ్లు. పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించింది. ఆగండి శర్మ గారు, కొద్దిగా ఆగండి. నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆగండి. శర్మ గారు మీరు ఉపన్యాసం ఇచ్చినంత సేపు నేను మాట్లాడని నవ్వుకున్నా తప్ప. నీకు చెవులు లేకపోతే నేనేమి చేయలేను. నేను ఇప్పుడు చదివి వినిపించేందుకు ఆర్డర్ చేతిలో పెట్టుకుని చదివి వినిపించా. ఏమి క్రాస్ టాక్ వలన ప్రజలకి అర్థం కాదు. ఇద్దరు ఒకేసారి మాట్లాడటం వల్ల అర్థం కాదు. దయచేసి 1 by 1 మాట్లాడితేనే అర్థం అవుతుంది. ఆయన మాట్లాడి మళ్ళీ మీకు చివరిలో రాసుకున్నా నేను. అతను కూడా రాసుకోమని చెప్పండి శర్మ గారిని కూడా. ఇప్పుడు రైట్ ఒక నెలలోపు తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టుకి ఎట్లా అంత అర్జెంట్ గా పరిగెత్తారు కదా, అంతే అర్జెంట్ గా ఇక్కడ మనం ప్రాక్టికల్ పాయింట్ ఒకటి మాట్లాడదాం. ప్రాక్టికల్ పాయింట్ కోర్టు చెప్పిందంటే దేవుడు, న్యాయమూర్తి చెప్పారంటే దేవుడితో సమానము, కోర్టు అంటే దేవాలయంతో సమానం. కాబట్టి ఇక మనం దాంట్లో చెప్పడానికి ఏం లేదు. నేను అడిగే పాయింట్ ఏంటంటే సామాజిక పరంగా ప్రాక్టికల్ థింకింగ్లో ఇవాళ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఈ కమిటీలన్నీ వేస్తే ఒక 100 చదరపు గజాలకు తక్కువలో ఇల్లు అనేటువంటిది యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక యాక్సెప్టబుల్ కాదు. బిల్డింగ్ కోడ్ ప్రకారం 100 అడుగుల్లో వాటికి బ్యాంకుల లోన్ కూడా ఇవ్వవు కనీసం. అప్పుడు ఏం చెయ్యాలి? 100 అడుగుల లెక్క ప్రకారం ఇల్లు కట్టాలంటే ఇందులో 20 లక్షల మందిని తీసేయాలా, 24 లక్షల మందిని తీసేయాలా, అప్పుడు 6 లక్షల మందినే లబ్ధిదారుల్ని చెయ్యాలా? అప్పుడు అది కరెక్ట్ అవుతుందా? మిగతా వాళ్ళందరూ పాకల్లోనే ఉండాలి, మిగతా వాళ్ళందరూ కాలువ గట్లల్లోనే ఉండాలి, అదే బతుకులు బ్రతకాలి అనేటువంటిది జెన్యూనిటీ అవుతుందా? సామాజిక. ఇప్పుడు మీరు కరెక్ట్ లైన్ లోకి వచ్చారు సార్ సాయి గారు. ఇప్పుడు మీరు కరెక్ట్ లైన్ లోకి వచ్చారు, నన్ను కరెక్ట్ ప్రశ్న చేశారు. నేను అదే చెప్పబోతున్నా, దాన్నే మళ్ళీ మీరు మీ ప్రశ్న రూపంలో నన్ను సంధించారు. ఇప్పుడు మా సుందరరావు శర్మ గారు ఏం చెప్తున్నారు? 100 గజాల్లో చదరపు గజాల్లో ఇళ్ళకి మీరు ఒకసారి పునఃపరిశీలించుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే 100 చదరపు గజాల లోపు ఉన్న ఇళ్లకి నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కి పట్టణాల్లో అయితే లేదా పంచాయతీలైనా అప్లై చేసుకుంటే 90 రోజుల్లోపు వాళ్ళు పర్మిషన్ లేకపోతే ఆటోమేటిక్ 20 రోజుల్లోపు కనుక ఇవ్వకపోతే కట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్ అప్రూవల్ కింద లెక్క వస్తుంది. అది కన్వీనియంట్ గా మర్చిపోయారు మా శర్మ గారు. ఆ రూల్ స్టిల్ హోల్డింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి ఆ యొక్క వెసులుబాటు ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం కడుతుంది ఇల్లు. ప్రభుత్వం కడుతున్నప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రజల కోసమని పెట్టింది, సమాజం కోసమని పెట్టింది. సమాజంలో ఆరోగ్యం మిగతా ఇతరత్ర అంశాల గురించి వీటన్నిటి గురించి చూసి ఒక రూల్స్ ఫ్రేమ్ చేసింది. వీళ్ళు హైకోర్టు కూడా ఎక్కడ అడిగిందంటే సెక్షన్ 57 క్లాస్ రూల్ 57 క్లాస్ 4 ఆఫ్ ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు శర్మ గారిని. అదేమంటే శర్మ గారు లేకపోతే ఇంకెవరో వేశారు. అది గతంలో వాంబే కాలనీలకు కానీ రాజీవ్ స్వగృహ గులప కానీ లేకపోతే టిట్కోకు ముందు ఈ నిబంధన లేదండి. 2017లో వచ్చింది రూల్స్. ఇవి విభజన తర్వాత మన విభజిత రాష్ట్రంలో తీసుకొచ్చిన రూల్స్. ఆ రూల్స్ ను పాటించమని అడుగుతుంది. ఎన్టీఆర్ హౌసింగ్ ఆ తర్వాతే కదండి కట్టింది. ఎన్టీఆర్ హౌస్ చెప్తున్నా అదే. ఎన్టీఆర్ హౌసింగ్ టిట్కో ఆ తర్వాతనే కట్టింది. తర్వాత కట్టి కానీ వీళ్ళు కుర్చీ యాత్ర చేసుకున్నారు తప్పితే ఇటువంటి తీసుకెళ్లి హైకోర్టులో వాళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డితో వేయించలేకపోయారు. రిట్లు నిత్యం పోతే వేయించకపోవడం వల్ల జరిగిందంటారు.
అంటే ఎవరన్నా వేస్తే ఆపుతారు. ప్రశ్నించేవాడు ఉండాలి కదా, ప్రశ్నించేవాడు ఉండాలి కదా. రైట్. ప్రశ్నించేవాడు ఎదురోళ్ళ లేకపోతే నోట్లో మట్టి కొట్టచ్చా? ఎదుటోడు నోట్లో మట్టి కొట్టాడా లేదనేది వీళ్ళకి వాడు ప్రశ్నిస్తాడు, వాడి దావనాడు బానే ఉంటాడు, పోతన్నోడు మిగతావాడు కదా, పేదోడు కదా. టాపిక్ డైవర్ట్ చేయదు సాయి గారు. మట్టి కొట్టే Topic విషయం అంటే నేను రాజకీయాలు అడుగుతున్నా. మాట్లాడదాం, పూర్తిగా రాజకీయాలు మాట్లాడదాం. మళ్ళీ ఇటు కోర్టు ఇందులో రాజకీయం కాదండి, డైరెక్ట్ నేను సామాజిక కోణమే అడుగుతున్నా. ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తారు ఏదో చట్టానికి సంబంధించి, ఆ ప్రశ్న కోసం వీళ్ళకు ఉండేటువంటి ఇంటి హక్కుని కోల్పోయేటువంటిది చేయటం ఎలా అంటున్నా నేను. ఎవరు చెప్పారు మీకు? మీరు అన్వయించుకుంటే ఎట్లాగా? మీరు దానికి భాష్యం చెప్తే ఎట్లాగా? మీరు పెట్టుకున్న నిబంధన చెప్పండి, మీరు పాటిస్తారా దాంట్లో లేదా ఏముంది? మీరు పెట్టుకున్న నిబంధన మీరు పాటిస్తారా లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాటిస్తారా లేదా అని చెప్పాలి. ప్రశ్నించే హక్కు కోర్టుకుందండి, నో డౌట్ అంటున్నా నేను. చేస్తుందా? ఆ హైకోర్టు ఏమైనా చేస్తుందా? ఇప్పుడు హైకోర్టులోనో లేదా మిగతా కోర్టులోనో జనాలు చంపుతుంటే సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నా చీఫ్ జస్టిస్ ఏమన్నా మాత్రం మా ప్రొటెక్షన్ కూడా అడుగుతున్నాడు. మేము చెయ్యము అంటే ఏమన్నా ప్రభుత్వ హైకోర్టు నుంచి అక్కడ కూర్చొని కాపలా కాస్తుందా? ఎట్లా డబ్బులే రిలీజ్ ఒంటిగా ఉండవాడిని ఎవరు ఏం చేయలేరు. కానీ మనం నాగరిక సమాజంలో బతుకుతున్నాం. మీరు నాగరికత వైపు వెళ్ళాలనుకుంటారా, అనాగరిక సమాజం వైపు వెళ్ళాలనుకుంటారా? మీ పాలసీ డెసిషన్ పేరుతో మీ ఇష్టారాజ్యంగా చలాయించాలనుకుంటారా? మీరు మొట్టమొదటి ప్రవచిత విధానం ఏంటి? 20 లక్షలేగా. 20 లక్షల నుంచి 25 లక్షలు పెంచుకున్నారు, 25 నుంచి 30 లక్షలు పెంచుకున్నారు, 30 నుంచి 32 లక్షలకు వచ్చారు. మీ అవసరాల కోసం మీరు ఎంతైనా పెంచుకుంటూ పోతారు. నాగరిక సమాజం అనాగరిక సమాజం అంటే నాకు అర్థం కాలేదు. నాగరిక సమాజం అంటే ఇల్లు కట్టించేయడం నాగరిక సమాజం అవుతుందా? పాకల్లో ఉండు డ్రైనేజ్ కూడా లేని చోట ఉండంటే నాగరిక సమాజం అవుతుందా? మీరు సాయి గారు టాపిక్ డైవర్షన్ మీరు చేస్తున్నారు. నాగరిక సమాజం అంటే ఏంటో టాపిక్ డైవర్ట్ చేయట్లా, నేను టాపిక్ నే అడుగుతున్నా. మా శర్మ గారు చెప్పాడుగా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఎదుగుతామని. ఆ ఎదుగుతానే నాగరిక సమాజం అంటారు. అనాగరిక సమాజం అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావటాన్ని అనాగరిక సమాజం అంటారు. ఇప్పుడు మీరు ఏది ఆయనేమో ఆకాశానికి నిచ్చెనలు వేశారు, మీరేమో శాంతం పాతాళంలో ఉండమంటున్నారు. నేను ఉండమని చెప్పలా. మీరు ఉద్దేశాలు మీ మాటలు మా నోట్లో పెట్టబాకండి. మీరు అనుకునే మాటలు మా నోట్లో పెట్టబాకండి. దయచేసి మీ యొక్క వాదనలు, మీ భావాలు, మీ మాటలు మా నోట్లో పెట్టి మా డిబేట్ లో మా పార్టీలు గంటగట్టబాకండి. మా పార్టీ విధానాలు పార్టీకి ఇవ్వలేదు సార్, నేను మిమ్మల్ని అడిగిన పాయింట్ నేను అదే. మీరు ఏమంటున్నారు? అవన్నీ అయ్యేదాకా ఆగాలి అనేటువంటిది తప్పేం లేదు అంటున్నారు. అదే అడిగారు, అది అబ్జెక్షనబుల్. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయండి, మీరు పెట్టుకున్న నిబంధనలోనే దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అదే కదా చెప్తున్నది ఆయన. రూల్ 57 గురించి మీకు పేజ్ నెంబర్తో చెప్పమంటే పేజ్ నెంబర్తో సహా స్పష్టంగా చెప్తాను సార్. పేజ్ నెంబర్ 98 ఆఫ్ ది జడ్జిమెంట్ ఒక్కసారి చదువుకుంటే చాలా విస్పష్టంగా ఉంది. ఇది పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఎంత తీసుకున్న మాక్సిమం 4 months కన్నా ఎక్కువ పట్టదు. మొత్తం ప్రజాభిప్రాయం కూడా తెచ్చుకోవడానికి 4 months అట్ మాక్సిమం. మీకు ఇంకా 2.5 సంవత్సరాల పాలన అధికారం ఉంది. కట్టలేరా? 4 నెలల్లో మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు తెచ్చుకొని కట్టలేరా? లేదా రూల్స్ మార్చేయండి. మీకు అసెంబ్లీలో మీకు బంధబలం ఉంది కదా, ఇప్పుడు శాసన మండలిలో కూడా మీకు బలం వచ్చింది కదా, రూల్స్ మార్చండి. తదనుగుణంగా మారిస్తే 2 నిమిషాలు అయిపోయే పని కదా. అప్పుడు ఈ కమిటీతో కూడా పని లేదు కదా. ఇప్పుడు మీకు షాబానా కేసు మీకు గుర్తుందా సాయి గారు? గతంలో ముస్లిం మహిళకి భరణం అనే విషయంలో సెక్షన్ 125 సిఆర్పిసి కింద ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, ఇవ్వాల్సిన అవసరం లేదని. రాజ్యాంగ సవరణ ఈ మధ్య అట్లాగే ఈ మధ్య అసెంబ్లీ రాజ్యాంగ సవరణ చేయలేదు కదా. వినండి సార్ కొద్దిగా దయచేసి. ఈ మధ్య ఇట్లాగే ఇంకొక విషయంలో కూడాను, ఏది జడ్జిల అపాయింట్మెంట్ను ట్రిబ్యునల్స్ విషయంలో కోర్టు తప్పు పట్టినా కానీ సుప్రీంకోర్టు మళ్ళీ ప్రభుత్వం అదే బిల్లు చేసి కూర్చుంది కదా. అక్కడే టస్సులు వచ్చింది. ప్రభుత్వం చేయాలి, చిత్తశుద్ధితో నేను చేయాలి, నా పాలసీ డెసిషన్ ఇది, నేను పేద ప్రజల కోసం చేస్తున్నాను అనుకున్నప్పుడు మీరు అసెంబ్లీ ఏర్పాటు చేయండి. 2 రోజుల పాటు ఈ సవరణ తీసుకురండి. మీరు అనుకున్న విధంగా సవరణ చేసేయండి. హైకోర్టు దాన్ని కొట్టేసి ధైర్యం ఉంటుందో చూస్తా నేను. కోర్టు తీర్పుకి ధిక్కరణ దుమ్మేయటానికి, స్థలం పెంచాలి అని చెప్పినటువంటి కోర్టు తీర్పుకి ధిక్కరణ, కన్నీళ్లు కాచడానికి బీర్ వచ్చిన తర్వాత పాపం పేదలు ఓ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళ బతుకులని బాగుపడిపోయి, ఈ తర్వాత పిల్లి శాపనార్థాలు ఇవన్నీ వద్దు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏర్పాటు చేయండి శాసనసభని, మార్చండి రూల్స్ ని, ఆ బిల్డింగ్ కోడ్ రద్దు చేసేయండి. లేకపోతే మీకు ఉంది కదా, పవర్ ఉంది కదా, శాసన పరంగా మీకు పవర్ లేదంటారా?
ఏదైతే హైకోర్టులో ఎవరైతే ఉందో Right. అవన్నీ ఇప్పుడు రద్దు చేయండి. దానికి అప్పుడు కోర్టు ధిక్కరణ అవ్వదా? ఎందుకు అవుతుంది? కాదండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక రూలు, రాష్ట్ర ప్రభుత్వం చెయ్యొచ్చు అట్లాగా? ఎట్లా ఉంటుంది సార్? సావరెనిటీ ఆఫ్ ది స్టేట్ చేయకూడదు. పార్లమెంట్. రాజ్యాంగంలో లేదే. శాసనం చెయ్యొచ్చా అని చేసే అడుగుతున్నాను అధికారం సార్ నేను. శాసనం అవుతుంది. తెలియాలి శాసనం కదా. చేసే అధికారం శాసనం అవుతుంది. రైట్. సుబ్బరాజు గారు ఏదో కోర్టుకు చెప్తున్నారు. లేదు ఆ పవర్. సార్ ఇక్కడ బేసికల్ గా డిబేట్ లో ఈ కార్యక్రమం ఇప్పుడు చేయకుండా పోతే శాశ్వతంగా పోస్ట్పోన్ అవుతుంది అనేది ఇట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్. రెండు, కోర్టు జడ్జిమెంట్ మొత్తము ఆల్రెడీ అమలులో ఉండే చట్టాలని పరిశీలనలోకి తీసుకోకుండా తొందరపడినారు అనే విషయాన్ని మట్టుకే చెప్తోంది. మూడోది, ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేసింది. ఈ ఆల్టర్నేటివ్స్ రీజనబుల్ గా ఉన్నాయా లేదా అనే చర్చ కూడా పెట్టుకోకుండా వెంటనే అప్పీల్ వేసి ఇంకా గందరగోళానికి దారితీస్తున్నారు. తర్వాత రెండోది, ఈ అప్పీల్ వేయడానికి ఆ సేమ్ జడ్జే డివిజన్ బెంచ్ లో ఉండాలనే విషయం కూడా గమనించకుండా అప్పీల్ వేయడం. ఇంకోటి ఏమిటంటే, ఆల్రెడీ నేషనల్ బిల్డింగ్ రూల్స్ ని నేను అమలు చేస్తానంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వస్తుందండి. వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు మా చేత కాదు, మాకు కుదరదు, మా చేతుల్లో లేదు అని. మూడో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటంటే, ఈ రకంగా ఆరోగ్యకరంగా ఉండడానికి వసతి కల్పించడం ఎంత బాధ్యత ఉందో ఆరోగ్యకరంగా ఉండాల్సిన అవసరం కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇది పోస్ట్ కోవిడ్ లో వచ్చిన జడ్జిమెంట్ అనే విషయాన్ని మనం విస్మరించరాదు. వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్. పోస్ట్ కోవిడ్ జడ్జిమెంట్ అంటే కోవిడ్ అనే పాండమిక్ వచ్చినప్పుడు ఎంత పానిక్ అయింది మొత్తం దేశం అంతా, ప్రపంచం అంతా. దీనికి కారణమేమి? కంటేజియస్ డిసీజెస్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయాలంటే కుదిరే పనేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని మనం పాత పారామీటర్స్ తో పరిశీలించే వీల్లేదు. ఈ పారామీటర్స్ ఏవైతే ఫిక్స్ అయినాయో అవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలు, జాతీయ ప్రమాణాలు, రాష్ట్రం యాక్సెప్ట్ చేసిన ప్రమాణాలు. ఈ స్టేట్ పార్టీ టు దోస్. ఈ ప్రమాణాలకన్నిటికీ ఆ స్టేట్ పార్టీనే. తర్వాత దానికి అనుగుణంగానే 2017లో మున్సిపల్ రూల్స్ అమెండ్ చేశారు. ఇప్పుడు వీటిని పరిశీలనలోకి తీసుకోకుండా 100 గజాలు లేకుండా పోతే ఇంకా తక్కువ ఇస్తాం, 1 సెంట్ ఇస్తాం, 1.15 సెంట్స్ ఇస్తాం అంటే భూమి కరువు కాలేదండి. సఫిషియెంట్ ల్యాండ్ ఉంది. కాకపోతే ఏ ల్యాండ్ తీసుకుంటున్నారు? ప్రైవేట్ ల్యాండ్ అంతా కూడా 10,000 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ దీంట్లో స్పేర్ చేసిన అమౌంట్, నాట్ మొత్తం అంతా కాదు. 25,000 ఎకరాలు మాకు ఆల్రెడీ ఉంది అని చెప్పినారు ప్రభుత్వం. రిమైనింగ్ అంతా ఓన్లీ ఆ ల్యాండ్ అక్విజిషన్ చాలా స్మాల్ పోర్షన్. అసలు ఇక్కడ ప్లాన్ మొదట ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కానీ మీరు ఈ కాలనీల నిర్మాణానికి ఇచ్చిన ప్లాన్ కానీ ఇక్కడ కోర్టు ముందర పెట్టలేదండి. కోర్టు ముందర 1.5 సెంట్స్ అని చెప్పారు తప్పితే ఈ యాక్సెస్ రోడ్స్ కానీ, సివిక్ కమ్యూనిటీస్ కానీ, సివరేజ్ కానీ ఇవన్నీ పద్ధతిగా ఉన్నాయి, మా శాస్త్రీయ ప్రమాణాలతో కూడున్నాయి. ఇవన్నీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ లేదు. పక్క స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి దీన్ని కోర్టులో వేసిన పిటిషన్ వ్యక్తులండి, వాళ్ళెవరు ఆ ప్లాన్ ని సవాల్ చేయలేదు కదా. ప్లాన్ ని సవాల్ చేస్తే కోర్టు అడగాలి లేదా? పోనీ కోర్టు మీ ప్లాన్ ఏంటంటే ప్రతి జగనన్న కాలనీనో లేకపోతే చంద్రన్న కాలనీనో దానికి ఒక ఇది ఉంటది కదా, ఖచ్చితంగా ఒక లేఅవుట్ లేకుండా వేసేస్తారా? ప్రభుత్వం బాధ్యత అండి, అది కోర్టుకు అప్రైజ్ చేయాలి. ఇది డిబేట్. కోర్టు ఆ తీర్పుకి ముందు అడిగిందా? 100%, 150% అడిగింది. ఈ డిబేట్ లో వచ్చిన ఇష్యూనే అడిగిందా? మీరు ఏ రకంగా అడిగితే వీళ్ళు ఇవ్వలేదా అనేది ఖచ్చితంగా ఇవ్వలేదండి, ఫర్ షూర్. మీరు ఈ డిబేట్ మొత్తం 190 ఇది మొత్తం ఒక పెద్ద 20 పేజీల జడ్జిమెంట్ రాశారు దాని మీదనే. ఎక్కడ గానీ ప్రభుత్వం తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందర పెట్టినట్టు గానీ, ఆరోగ్యాన్ని గురించి కానీ, ఆ యాక్సెసిబిలిటీ గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, పాండమిక్ అలాంటి సిచ్యువేషన్లు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలని కానీ ప్లాన్ లేదు ఇక్కడ. ఇప్పుడు పిటిషనర్ ఒక్క మాట, పిటిషనర్ ఏ కంప్లైంట్ అయితే చేస్తాడో దానికి ఆన్సర్ చేస్తుంది ప్రభుత్వం. పిటిషనర్లు ఎవరన్నా ఈ లేఅవుట్ లేదని కానీ, లేఅవుట్లో ఇట్లా మాకు వెదర్ సరిగ్గా లేదని కానీ, లేదంటే ఇట్లాగ పాండమిక్ సిచ్యుయేషన్ ఈ ప్రాబ్లమ్స్ వలన మాకు ఇట్లా ఇండివిజువల్గా కట్టించాలి అని కానీ ఎవరన్నా అడిగున్నారా? వరల్డ్ క్లాస్ ప్రకారం కానీ ఆ లేఅవుట్ అడిగారు? అండర్ ఆర్టికల్ 226 కింద రెండు బాధ్యతలు ఉంటాయి. ఖచ్చితంగా హైకోర్టుకు 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి బాధ్యత చట్టాలని అమలు పెట్టేటట్టు చేయాలా, నువ్వు ఇచ్చిన ప్రాబ్లము సాల్వ్ చేయాలా.
ఈ సుప్రీం కోర్టు అయితే ఆర్టికల్ 32 కింద అయితే ఓన్లీ చాలా స్కోప్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడమే. కానీ ఆర్టికల్ 226 కింద హైకోర్టు విస్తృతి చాలా ఎక్కువ సుప్రీం కోర్టు కన్నా ఈ పరిస్థితుల్లో. అందుకనేసే మన హైకోర్టు వాళ్ళు చాలా విస్తృతంగా దీని గురించి ఆలోచించి కరెక్ట్ నిర్ణయం ప్రకటించినారు. మనమేమంటున్నదంటే దీంట్లో మనం బేసిజాలకు పోకుండా సమాజానికి హితమైన విషయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి సొల్యూషన్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ జడ్జి గారు ఏవి కానీ కొత్త విషయాలు సొంత థీరీనే లేదండి. ఇక్కడ జడ్జి గారు సొంత థీరీ లేదు, సలహాలు లేవు. అయ్యా ఆల్రెడీ అమలు పెడతానని మాట ఇచ్చిన ఏదైతే చట్టపరమైన గైడ్ లైన్స్ ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో, చట్టం ఉందో ఆ చట్టాన్ని అతిక్రమించి నువ్వు ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. దాంట్లో భాగంగానే ఎలిమినేషన్. రైట్ ప్లీజ్ సార్, మొదట మా మిత్రులు చెప్తున్నారు 2017 బిల్డింగ్ ది వాళ్ళే చెప్తా ఉన్నారు. తర్వాత టిట్కోది ఫాలో కాలేదంటే ఎవరు ప్రశ్నించలేదు. రైట్, ఓకే. అందుకని ఎవరు ప్రశ్నించలేదు, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు వస్తున్నారు. ప్రతిదానికి ప్రశ్నించడం అనేటువంటిది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. డైవర్ట్ కావద్దు, మళ్ళీ మనం పొలిటికల్ వైపుకి వెళ్ళిపోతున్నాం. సార్ మళ్ళా నేను మాట్లాడలేదు సార్. ఆయన ఏదో చేతులెట్టి కాళ్ళెత్తి వద్దు, ఉండండి ఒక్క నిమిషం. ప్రశ్నించలేదు. అప్పుడు ఏమయ్యారు మీ నాయకుడు? అప్పుడు ఏమయ్యారండి? పొలిటికల్ గా మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. నీకు మీరెక్కడ సంక్రాంతి మీరెక్కడ సంక్రాంతి పుట్యాత్ర చేసుకున్నారు? మీరు కాంగ్రెస్ లో ఊరేగుతున్నారు. ఆ టైంలో చెప్తారు కబుర్లు, ఏం కబుర్లు చెప్తారు? రాజకీయాలు మాట్లాడుతున్నారు పరికరాలు. 2017లో ప్రశ్నించలేదా? రాజకీయాలు మాట్లాడమంటే రాజకీయాలు మాట్లాడతావు. లీగల్ పాయింట్ వచ్చినప్పుడేమో రాజకీయం మాట్లాడుకుందాం, రాజకీయం వచ్చినప్పుడేమో లీగల్ పాయింట్ మాట్లాడుకుందాం. సాయి గారు ఇంకొకటి, ఎన్బిసి నిబంధనల ప్రకారం అని చెప్పారని మా గుప్తా గారు మాట్లాడుతున్నారు. నేను ఒక్క నిమిషమే సాయి గారు. ఎన్బిసి నిబంధనల ప్రకారం పడక గది హాలు విస్తీర్ణం 167 చదరపు అడుగులు ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం కట్టిస్తుంది హాలు విస్తీర్ణం 169.54. పడక గది విస్తీర్ణం 97 చదరపు అడుగులు ఉండాలి. ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నది 97.07. హాలు విస్తీర్ణం 70 చదరపు అడుగులు ఉండాలి. ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇల్లు, పేదలందరికీ ఇల్లు 72.47 చదరపు అడుగులు. వంటగది 35.5 చదరపు అడుగులు ఉండాలని ఇస్తే 35.75 చదరపు అడుగులు. బాత్రూమ్ విస్తీర్ణం 19.4 చదరపు ఉండాలని వస్తే మేము ఇస్తున్నది 20.57. నెక్స్ట్, కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకి ప్లింత్ ఏరియా 215 చదరపు అడుగులు. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇష్టం అని చెప్పని కొట్టుకుంటుంటాం కదా, 2017 పోయినా పర్లేదు, ఆయన కట్టించినటువంటిది 224 చదరపు అడుగులు. కార్పొరేట్ ఏరియా 180 చదరపు అడుగులు. ఇవాళ నవరత్నాలు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేదలకు ఇస్తున్నటువంటి ఇళ్ల పథకం కింద ఇస్తున్నటువంటిది ప్లింత్ ఏరియా 340 చదరపు అడుగులు, కార్పొరేట్ ఏరియా 218.65 చదరపు అడుగులు. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి ఇంకా ఎన్బిసి? దీంట్లో ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పండి. ఇక్కడ ఒక్క మాట, చాలా మంచి పాయింట్ చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు కోర్టు ఇందాక వాళ్ళిద్దరు లాయర్లు చెప్తున్నది ఏంటంటే, ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఆ ముక్క చెప్తే సరిపోయేది కదా కోర్టులో, ఎందుకు చెప్పలేకపోయింది? లాయర్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదా? సాయి గారు, ఇందాక మీరే నా ముందే చెప్పారు, ఇప్పుడు మనం చెప్తుంది అదే కదా. మీరే నాకంటే ముందర మీరే ఆన్సర్ ఇచ్చేశారు. ఏమనంటే అక్కడ పిటిషనర్స్ అడిగింది ఏంటి, ప్రభుత్వం చెప్పింది, మేము అన్నది కూడా అదే. లేదు, ఇప్పుడు దాంట్లో వాళ్ళు, నేను ఆ మాట అడిగాక వాళ్ళు ఒక లెక్క చెప్పారు. లేదు, పిటిషనర్ అది లేవనెత్తాడని రాశారట జడ్జిమెంట్ లో. లేవనెత్తినప్పుడు అప్పుడు వీళ్ళు చెప్పుండాలి కదా. వినండి, మేము చెప్తున్నది అదే. వాళ్ళు లేవనెత్తడం అనేటువంటిది ఆర్గ్యుమెంట్స్ లో, సబ్జెక్ట్ కరెక్షన్ ఆర్గ్యుమెంట్స్ లో లేవనెత్తిన తర్వాత వినండి సార్, నువ్వు విను బ్రదర్, ప్రతిదీ నీకు ఎందుకు అంత హడావిడి? సాగు. ఎత్తిన తర్వాత ప్రభుత్వం చెప్పింది కూడా అదే. నేను ఇంకొకటి అడుగుతున్నాను సార్, ఇప్పుడు నేను పూర్తిగా దీని మీద డిస్కషన్ మీరు ఇంకొకసారి పెట్టాలి. నేను ఇంకొకటి అడుగుతున్నాను సార్, నేను ఇవాటి రోజున మీరు చెప్పిన విధంగా ఈ జడ్జిమెంట్ మా గుప్తా గారు చెప్తున్నట్టు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇవన్నీ తీసుకొచ్చినట్టు, ఇవాళ మీరు ఇందాక నాకంటే ముందే చెప్పారు ఆ బాంబే వ్యాలీ ఇది ఇవన్నీ కూడా. సాయి గారు, ఇవాళ నేను మన మిత్రులకు చెప్పేది ఒక్కటే, మనం ప్రజల కోసం ఉందాం,
దేర్ ఇస్ నో డౌట్ న్యాయమైనటువంటి తీర్పులే వస్తాయి. ఇప్పుడు ఈ తీర్పునే మాట్లాడుతున్నాను నేను. నువ్వు ఇందాక ఒక సలహా ఇచ్చారండి, చాలా మంచి సలహా ఇచ్చారు ఆయన. అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మందికి ముందు షెల్టర్ ఇవ్వాలనుకుంటోంది కాబట్టి ఈ స్థాయిలో ఇట్లా ఇస్తున్నాం అని చెప్పేసి ఒక చట్టం చేస్తే సరిపోతుంది అంటున్నారు. అలా చేస్తారా సార్? ఇందాక చెప్తున్నా శాంతి ప్రసాద్ గారు కొంత మరి మామూలుగా ఎట్లా మాట్లాడాడో అర్థం కాలే నాకు. రాజీవ్ గాంధీతో పట్టుకొచ్చి మన ట్రిబ్యునల్స్ విషయంలో నాకు గుర్తున్నంత వరకు మా గుప్తా గారు నేనే ఉన్నాం. ఆ ట్రిబ్యునల్స్ డిస్కషన్ మీ ప్రైమ్ లైన్ లోనే జరిగింది. ట్రిబ్యునల్స్ దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా, అంటే 4 సంవత్సరాలది ఏజ్ది అవన్నీ కూడా మేము చెప్పినా కూడా మీరు చట్టం చేస్తారా, మేము దీన్ని సెట్ అసైడ్ చేస్తామా, లేకపోయేటట్లయితే కంటెంప్ట్ కింద తీసుకోమంటారా, లేకపోతే ట్రిబ్యునల్స్ లేకుండా మేము డెబాలిష్ చేసి మేము తీసుకోవాలా అని చెప్పనని ఉన్నత న్యాయమూర్తి సిజే గారు అడగటం జరిగింది. అంటే మేము చేసినటువంటి చట్టాల్ని ఆయన ఏదో చెప్తున్నారు చేసేస్తే సుప్రీమో అని చెప్పని ఇప్పుడు మాట్లాడుతున్నారు సుప్రీమో అని కాదు. ఇవాళ న్యాయస్థానాలు ఈ యొక్క ట్రిబ్యునల్స్ విషయంలో అదే క్వశ్చన్ వేసినాయి. రేపు పొద్దున్న మా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవన్నీ ఏమన్నా చేస్తే అప్పుడు ఇదే మిత్రులు మాట్లాడతారు కోర్టుల్ని గౌరవించరా అని. ఇది కూడా ఇంత ముందు జరిగింది సాయి గారు, మన డిస్కషన్స్ లో చూసాం. కోర్టుల్ని గౌరవించరా, కోర్టు ఉడుము దెబ్బ కొట్టింది కదా, మిమ్మల్ని కొట్టింది కదా, అంటే కోర్టులను గౌరవించకుండా శాసనం చేస్తారా, ఇవన్నీ మాట్లాడతారు. నేను ఇవాళ ఒక్కటి చెప్తున్నాను సాయి గారు, ఇవాళ వీళ్ళు మాట్లాడేటువంటి వాటిల్లో నేను ఒక్కటే అడుగుతున్నాను, సఫిషియెంట్ ల్యాండ్ ఇదే. ఇంకొకటి గుప్తా గారు చెప్తున్నారు సఫిషియెంట్ ల్యాండ్ ఉంది అని. ఈ ప్రపంచంలో మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ల్యాండ్ కావాల్సినటువంటి దానికి ప్రజలకి దాని సదుపాయాలు ఇదే ఇవాళ రోజున మనకు ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది. ఇవాళ రోజున మీరు మంచి కాలనీలోకి వెళ్ళి ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. నేను ఒక్క నిమిషమే చెప్తాను సాయి గారు, దయచేసి ఒక్క చిన్న విషయం ఇంటరప్ట్ చేయకండి. నేను చాలా చోట్ల చూశాను సాయి గారు, ఇవాళ రోజున మీరు కనుక చూస్తే అంతకు ముందు స్లమ్ ఏరియాగా ఉన్నటువంటి దాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెళ్ళి, బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇట్లా వద్దు, మేము మంచి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం, మీకు ఈ పర్సంటేజ్ లో ఇస్తాము, లేదంటే మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పని వెళ్ళారు. అది తప్ప రైట్ ఆ పక్కన పెట్టించండి. ఆ తర్వాత నా కాలనీస్ వచ్చిన తర్వాత సీదా సొసైటీ కాలనీస్ అవ్వటి రోజు చూడండి. అంటే నేనేమని చెప్తున్నానంటే సాయి గారు, ఒక్కటి ఉండాలి. ఫస్ట్ నాకు మా తండ్రి గారికి ఈ ఇల్లు ఇచ్చారు, ఆ తర్వాత మా తండ్రి గారు మమ్మల్ని అందరినీ చదివించిన తర్వాత ఆ ఇంటి ఇందాక మీరు అన్నారు చూశారు, ఇవాటికే మన అద్దెళ్లలో ఉన్నామని చెప్పనని. ఎస్, మధ్యతరగతే కాదు, ఆ మధ్య తరగతికి పేదవాడు రావటం కోసం, మధ్యతరగతి వాడు సంపన్నుడు అంటే అర్థమే ఉంది సాయి గారు. అందరం సంపన్నులకు కాలే సాయి గారు, అందరం మన కొంతమంది అవుతారు, అది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, వేరే ఉంటారు, వాళ్ళు మనం ప్రశ్నించలేం కాబట్టి మనం అవ్వం, అది వదిలి పక్కన పెడతాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి 5 సంవత్సరాలకి అమ్ముకోవచ్చు అనేటువంటి నిర్ణయం సాయి గారు, నేను నిజంగా చెప్తున్నా, ఒక బిజినెస్ ఇదిలో కూడా చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ ఇదిలో అక్కడ కాలనీస్ డెవలప్ అవుతాయి. ప్రైవేట్ వాడు చేసినంత స్పీడ్ గా ఇంకొకటి చేయలేడు. అక్కడ 3 bedrooms 2 bedrooms. మీకు ఇంకొకటి సాయి గారు, ఇవాళ బాంబే లాంటి చోట చూడండి, స్టూడియో టైప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ సాయి గారు, మీరు చూసుంటారు. స్టూడియో టైప్, ఇట్ ఇస్ నాట్ మోర్ దాన్ 350 square feet. బాంబే లాంటి చోట్ల స్టూడియో టైప్ అపార్ట్మెంట్ అంటాడు అంతే. అట్లా ఇవాళ రోజున దయచేసి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ జడ్జిమెంట్ తీర్పుల గురించి మనం పెద్దగా ఇది మంచిదా చెడ్డదా కంటే మా ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. కానీ ఇంకొక మాట, ప్రజల్లోకి ఇందాక ఆయన సగమే చదివేసేసి దాన్ని వదిలేసేసారు సాయి గారు. అందుకని నేను చదవమన్నది మూర్తిగా, ఎందుకంటే దాంట్లో ఆయన అన్నది ఏంటంటే, రిపోర్ట్ విత్ ఇన్ 1 month thereafter publish the report in 2 local newspapers inviting objections from the public and finalize the scheme నవరత్నాలు పేదలందరికీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆ రిపోర్ట్ వరకు ఓకే, వాళ్ళు నిమ్మన్నారు, అది కోర్టుకి ఇమ్మనొచ్చు, లేదా ప్రభుత్వం మీరు కూర్చొని చేయమనొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు 2 పేపర్లలో వేసి ప్రజలందరి దగ్గర నుంచి కనుక తీసుకోవాలి అంటే, వాట్ ఈస్ ద మోడస్ ఆపరెండి? ప్రజలకి పేపర్లలో ఇస్తారు, ఒక అడ్రస్ ఇస్తారు, ఎవరు అడ్రస్ ఇవ్వాలి? రేపు మా శాంతి ప్రసాద్ గారు చెప్తారు ఆ మనిషి కాదు అని. నేను ఏమంటున్నానంటే, మోర్ లిటిగేషన్ లోకి తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక చట్టమైన ఒక తీర్పైనా కూడా ప్రజలకి మంచి చేసేటట్టుగా అక్కడ లిటిగేషన్ మళ్ళా ఎత్తకుండా ఉండేటట్టు ఉండాలి. కానీ మళ్ళా లిటిగేషన్ నుంచి లిటిగేషన్ వెళ్ళటం అనేటువంటిది ఈ ప్రజల వల్ల కాదు. ఇంకొకటి కూడా, హైకోర్టుకి వెళ్ళారు, ఈ 131 మంది వెళ్ళారు. ఇప్పుడు అందులో ఒక అతను చెప్తున్నాడు, నేను వెళ్ళలేదు బాబు, నా భార్యకి వచ్చింది అని చెప్తున్నాడు. ఇంక కొంతమంది మాకు వచ్చింది సార్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇదంతా పొలిటికల్ గా ఎట్లెళ్తుంది, ఎంక్వైరీ చేయాలా వద్దా, కోర్టు కూడా రేపు పొద్దున్న అసలు నిజంగా వీళ్ళందరూ వచ్చారా లేదా అని అడుగుతుందా లేదా, ఇవన్నీ చూద్దాం. ఇంకొకటి, ఎవరైతే రెస్పాండెంట్ నెంబర్ 1 ఉన్నాడో అతనే చెప్తున్నాడు, నాకు ఇల్లు వచ్చేసింది అంటే నాకు తెలియకుండా వేశారు. మరి దాని మీద ఏం జరుగుతుంది? మరి ఆయనే కనుక లేకపోయేటట్టు మరి తీర్పు ఏమవుతుంది?
అందుకని నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రేపు పొద్దున ఈ లీగల్ ఇష్యూస్ అన్నిటికీ కూడా ఇంకా ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకు వచ్చేది కూడా ఇప్పుడే ఇది అవుతాయేటట్టుగా ఉంది. నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను సార్, ఈ పేదలందరికీ ఇల్లు అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఒక గజం స్థలం చాలు, ఒక ఇల్లు, ఒక గది చాలు. మనమంతా 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లు కాదు, ఒక చిన్న గది ఉంటే చాలు. ఎండకు ఎండకుండా వానకు తడవకుండా నేను ఉంటే చాలు, నా భార్య పిల్లలు లోపల ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి ఉంది సార్. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, దానికి చాలా తక్కువగా 3 నెలలు అయితే లేట్ అయితే ఏమవుతుంది, 4 నెలల తర్వాత అయితే ఏమవుతుంది, శాసనసభలో చేస్తే ఏమవుతుంది, ఇవి మాట్లాడటం మూలకంగా సెంటిమెంట్ ఆఫ్ ది పూర్ పీపుల్ మీరు ఎంత అవమానిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఒకే ఒక్క పాయింట్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. మిగతాదంతా ఒకే ఎత్తు, ఒకే ఒక్క దగ్గర ఒక కన్ఫ్యూజన్ ఉంది. మీరు క్లారిటీ ఇవ్వండి. ఒక్క పాయింట్ ఏంటంటే రైట్ ఒక్క నిమిషం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను అనేది అసైన్డ్ ల్యాండ్ అంటే మొన్న మీరే అమరావతిలో వాళ్ళ భూమి వాళ్ళుగా కొంతమంది వేరే వాళ్ళకి అమ్మారు లేదా వేరే వాళ్ళకి రాసి ఇచ్చారు, అది అసైన్డ్ ల్యాండ్ అట్ట అమ్మడానికి వీల్లేదు అన్నటువంటిది చట్టం. కాబట్టి ఎట్లా అన్నది ఇక్కడ కూడా ఇది ల్యాండ్ మీరు ఉచితంగా ఇస్తున్నటువంటిది ఇంటికి సంబంధించినటువంటిది. అంటే ఒక మనిషి శాశ్వత ఉపాధి కోసం శాశ్వత నివాసం కోసం ఇస్తున్నది. మీరు ఎప్పుడైతే అమ్మడం అనేటువంటి దాన్ని పెట్టడం వలన దాని కారణంగా ఈ పథకం ఆగిపోదా, ఆ తప్పుని సరిచేసుకుంటే సరిపోదా? సాయి గారు ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి, మీరు బాగానే చెప్పారు. మనం కూడా చెప్తున్నాం అసైన్ ల్యాండ్స్ అమరావతిలో ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని 3 లక్షలకు అమ్ముకున్నారు. గుప్తా గారు చెప్పినట్టు ఇప్పుడు నేనేమంటున్నానంటే అసైన్ ల్యాండ్స్ ని పక్క వాడి దగ్గర 3 లక్షలకి బెదిరించి కొనుక్కుని ఆ తర్వాత మనం ఇళ్ళకేసుకుని ఇవన్నీ జరిగిన తర్వాతన ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఎమెండ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ చేసుకున్నారు. ఆ రోజున ప్రశ్నించలే, ఆ రోజున ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా మాకు మళ్ళీ మనం రాజకీయం వైపుకి వెళ్తున్నాం. నేను అనేది సొల్యూషన్ మాట్లాడదాం. ఇప్పుడు ఇవాళ మనం పెట్టిన డిబేట్ సొల్యూషన్. నేను అనే పాయింట్ ఏంటంటే ఒకటి నెంబర్ 1 అదండి. చెప్పండి. దీనికే ఒక్క నిమిషం సార్. దీనికే ఇప్పుడు ఇవాటి రోజున ఇది అసైన్ ల్యాండ్ కింద కనుక మనం ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఇబ్బంది ఏమవుతుందంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ చెప్పినట్టుగానే నేను నా తర్వాత నా లీగల్ వాళ్ళే ఉండేటట్టుగా వస్తుంది. కాబట్టి ఈ తరకాయ నొప్పులు మళ్ళీ వాళ్ళు ఇంకోటి అమ్ముకోవటం, మా చంద్రబాబు గారు లాంటి మళ్ళీ తర్వాత వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసేసి ఏం పర్లేదు మా బాబు గారు రేపు పొద్దున్న అటు చూస్తున్నాడు ఏం ఇబ్బంది మీకుండదని చెప్తారు. ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి కోసం అని చెప్పని మనం ఏం చేసామంటే సేల్ కింద దాన్ని ఇచ్చేసేసి కన్వేయన్స్ డీడ్ ఇచ్చి పట్టాకానికి ఇచ్చేటట్లయితే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అని. అసైన్ ల్యాండ్కి వచ్చేసరికి నేను ఒక ప్రాక్టికల్ అంశం చెప్తానండి. బ్యాంక్కి వెళ్తే మీ దానికి డిస్టర్బెన్స్ కాదు, ప్రాక్టికల్ అంశం నేను ఒకటి చెప్తా. ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే అందులో 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మామూలుగా అట్లా మీరు చెప్పిన దాని ప్రకారం ఒక పాజిటివ్ థింగ్ ఉంది. వాళ్ళ పేరున ప్రాపర్టీ వేస్తే దాని మీద లోన్లు తీసుకోవచ్చు, పిల్లల చదువులకో లేకపోతే కనుక ఇల్లు ఇంకా పెద్దది కట్టుకోవడానికో పనికి వస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, అసలు అలా లేకపోయినప్పుడే గతంలో బెదవాడలోనే చూస్తే భాస్కర్రావుపేట అనే ఒక బస్సు డిపో దగ్గర 30 మందిని ఖాళీ చేస్తే 300 మందికి ఇల్లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణలంక ఖాళీ చేస్తే కుందావారి కండ్రికాను సింగనగర్ అంతా కూడా పుట్టుకొచ్చింది. 2500 ఇళ్ళు ఖాళీ చేపిస్తే 85,000 ఇళ్ళు వచ్చినాయి అనమాట. అవి తర్వాత పోనీ అక్కడ ఉన్నారా, మళ్ళీ ఎంఎస్ కృష్ణానది లోపల అట్లాగే ఉన్నారు, కొండపైన అట్లాగే ఉన్నారు. మొత్తం బెజవాడ జనాభా 10 లక్షలు, ఇప్పటికి ఇచ్చినటువంటి ఇళ్ళు 1,80,000 పైనే ఉన్నాయి. ఏది పేదలకే. అయినా మళ్ళీ పేదలు 1,80,000 మంది అక్కడే ఉన్నారు. అప్పుడు ఏమవుతుందండి, మీరు చేసే పథకం విఫలం అవ్వదా? సాయి గారు మీరు మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఎప్పుడు ఈ యొక్క పార్టీలు రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే ఈ పేదలందరికీ ఇళ్ళని చెప్పని లేకపోతే టిక్కోలు ఇందిరమ్మ ఇళ్ళు ఇట్లా ఇస్తున్నారు, ఇంకా పేదలు అట్లాగే ఉన్నారా అనేది మీరు ఇప్పుడు వేసినటువంటి క్వశ్చన్. అట్లాగే ఉన్నారా లేకపోతే ఏమవుతుంది, దానికోసమే మనం ఏం చేసాం కాదు, రేపు అట్లాగే మళ్ళీ మిగిలిపోతారు కదా అమ్మేసుకుని అంటున్నా, మళ్ళీ వాళ్ళు పేదలుగానే రికార్డులో ఉంటారు. రికార్డులో ఉండటానికి అవకాశం లేదు సాయి గారు, అందుకనే చెప్పాం మనం వాళ్ళకి ఆధార్ కార్డుతో అనుసంధానం అవి కూడా ఉన్నాయి సార్. ఇంతకుముందు రికార్డులు పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంకొకరు గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ పేదల ఓటు కావాలన్నప్పుడు ఏం చేస్తారు, ఓకే ఈసారి ఆధార్ కార్డు వద్దు, ఇప్పుడు భార్యల పేరు మీద ఇచ్చారు కదా ఈసారి భర్తల పేరు మీద ఇద్దాం అన్నారు అనుకోండి, అయిపోలా. సాయి గారు ఒక్క సెకండ్ దయచేసి ఒక్క సెకండ్. మీరు అడిగింది కరెక్టే, దానికి అందుకనే మిస్యూజ్ అవుతుందేమో అని చెప్పాలని కూడా ఆర్డర్లో రాయటం జరిగింది. ఒక్క నిమిషం సాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సార్, ఇటువంటివన్నీ జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు విషయంలో కూడా
ప్రభుత్వాలకు వస్తున్నటువంటి ఇబ్బందులు, లేకపోతే మీరు లాంటి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నటువంటి కూడా ఇవే. ఇంకా రేషన్ కార్డు ఇచ్చిన వాడ ఎవరి దగ్గర ఉన్నాయి రేషన్ కార్డులు అనేటువంటివన్నీ వస్తున్నాయి. దానికోసం అని చెప్పనే అనుసంధానం చేసాం. కార్డు అనుసంధానం చేసేటప్పుడు ఒక ఫ్యామిలీని యూనిట్ గా తీసుకున్నాం. మనకి వైఫ్ రేపు పొద్దున్న మీరు అడిగిన క్వశ్చన్ లో మొగుడికి అయిపోవచ్చు కదా అని చెప్పిన పార్టీలు అంటాయా అంటే అది పాలసీ డెసిషన్. మళ్ళీ నేను మాట్లాడు, ఎందుకంటే అప్పుడు క్వశ్చన్ వేసేవాళ్ళు ఉండకపోవచ్చు, అది వేరే విషయం, నేను మాట్లాడలేదు. కానీ ఇవాళ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు జాగ్రత్తలు ఏంటంటే ఇంకా పేదవాడు కింద వాడు ఉండకుండా ఉండాలి. నెక్స్ట్ టైం ఇంకా అతనికి రాదు, ఇంకా అతని జీవిత కాలంలో అతనికి రాదు. మీరు అనేది ఏంటంటే భార్యకి లేదు కాబట్టి భర్తకి ఇస్తారేమో రేపు ప్రభుత్వాలు, లేకపోతే ఇంకోటి చేస్తారు అని చెప్పనేటువంటిది మీరు మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేయటం అనేటువంటిది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు పాలసీ డెసిషన్ లో రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఈ సంక్షేమ పథకాలు తీసేసేయచ్చు, అసలు ఈ సంక్షేమ పథకాలు వద్దు, ఇవేమీ వద్దు అని చెప్పని అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అధికారంలోకి రారు. ఎందుకు రారు? సంక్షేమ పథకాలు పసుపు కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంక రాడు. కాబట్టి మీరు మళ్ళీ మనం పొలిటికల్ వేరే వైపుకి వెళ్తున్నాం. మళ్ళీ రైట్ ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఉండండి. శాంతి ప్రసాద్ గారు, నేను మా సోదరుడు సుందరరామ శర్మకి కన్స్ట్రక్టివ్ సూచనలు కొన్ని చేయదలుచుకున్నాను. మా సోదరుడు వినదలుచుకుంటే నేను ఆహ్వానిస్తాను. చెప్పండి. నేను జగన్ రెడ్డి పెట్టిన ఈ పేదలందరికీ 2 పాయింట్స్ బట్టి నేను నిజంగా సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఒకటి ఏంటంటే మహిళలకి పట్టాలు ఇవ్వాలనేది అది మంచి నిర్ణయం, స్వాగతించాల్సిన నిర్ణయం. అయితే ఆర్టికల్ 15(3)ని కూడా దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే 70% మహిళలు, మిగతా 30% ఈ మిగతా ట్రాన్స్జెండర్ కానీ మిగతా వీళ్ళందరూ కనుకుంటే అక్కడితో ఆ హైకోర్టు తీర్పుని తప్పించుకోవచ్చు. రెండో సూచన నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎస్ఐ&ల్యాండ్ యాక్ట్ లో చిన్న సవరణ తీసుకున్నాడు. కన్వెన్స్ డీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కన్వెన్స్ డీడ్ అంటే మీరు సెక్షన్ 5 మళ్ళీ ఉల్లంఘన చేస్తారు. ఏంటంటే ఆ సవరణ, మేము ఇచ్చే పట్టాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టుకునే అధికారము ఆ ఎస్ఐనికి ఉంటుంది అని ఆ చిన్న సవరణ తీసుకొస్తే నిజంగా వాళ్ళకి ఏమైనా కుటుంబ అవసరాలు ఉంటే వాడు ఖచ్చితంగా తనఖా పెట్టుకోవచ్చు, లోన్ రైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ చేతిలో ఉన్న పవరే, చట్టాన్ని సవరించుకోవడంలో పెద్ద తప్పేం లేదు. మూడవది ఏంటంటే ఈ కమిటీలు, ఈ నిర్ణయాలు ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే మీరు పెట్టుకున్న, అంటే ప్రభుత్వం, మీరంటే మీరు కాదు, ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వం కంటిన్యూటీ, మీరు అనేవాళ్ళు ఉంటారు పోతారు, రేపు ఇంకోళ్ళు వస్తారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. ఆ నిబంధన ఏదైతే ఉందో స్పెసిఫిక్ గా చెప్పారు. 57 Clause 4 ఆఫ్ ఏపీ బిల్డింగ్ రూల్స్ 2007 దాన్ని సవరించండి లేదా పూర్తిగా ఎత్తేసేయండి. మీరు ఈ పనులు చేయకుండా మీరు ఈ ప్రవచనాలు చెప్తానంటే ఇక్కడ వింటారు గవర్నర్ ఎదురు బురద మీకు 4 నెలలు 5 నెలలు కూడా అక్కర్లేదు. మీరు అసెంబ్లీ సమావేశం ఒక్కసారి పెట్టి మీరు వీటి మీద సవరణ తీసుకురండి. మీరు ఖచ్చితంగా ఈ పథకంతో ముందుకు వెళ్ళిపోతారు, దిగ్విజయంగా ముందుకెళ్ళచ్చు. ఇంకొక చిన్న మాట, ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు సాయి గారు, అడిగారా లేదా పిటిషనర్ అని. పేజ్ నెంబర్ 83లో విస్పష్టంగా తీర్పు రాయడం జరిగింది. పిటిషనర్లు ఈ అంశాలు లేవనెత్తారని. పేజ్ నెంబర్ 83. సార్ సాయి గారు, మా మిత్రులు గుప్తా గారు ఏదో చెప్తున్నారు, వస్తున్నా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. గుప్తా గారు కూడా ఏదో చెప్తున్నారు, ఫైనల్ గా మీకే ఇస్తాను. ఒక్క సెకండ్ గుప్తా గారు. ఇక్కడ ఏమైందంటే ఫ్యామిలీ డెఫినేషన్ కూడా లేదండి. ఇది లిటిగేషన్ కి దారితీస్తుంది. మా ప్రభుత్వం వచ్చేసి కోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ లో ఫ్యామిలీ యూనిట్ గా తీసుకున్నామని చెప్పారు, వ్యక్తి పేరుతో పట్టా ఇస్తున్నారు. ఇది కూడా క్లారిటీ చేయాలా. అది కూడా హైకోర్టులో జడ్జిమెంట్ లో క్లియర్ గా డిస్కషన్ జరిగింది. వాట్ ఈస్ మెంట్ బై ఫ్యామిలీ? తల్లి తండ్రి లేరు, ఓన్లీ భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు. ఒకవేళ ఇచ్చిన వ్యక్తి చనిపోతే హూ విల్ బి ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ? ఒకటి. బ్యాంకులో మీరు ఎలియనేట్ చేయాలా, దీన్ని మార్టిగేజ్ చేయాలంటే ఎవరి సంతకాలు అయితే సరిపోతాయి, సక్సెషన్ ఎట్లా, ఇవన్నీ కూడా దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేయమంటున్నారు కానీ స్కీమ్ అబండన్ చేయమని కానీ వద్దని కానీ చెప్పలేదు ఎవరు. ప్లీజ్ ఫైనల్ గా శర్మ గారు కంక్లూడ్ చేసేయండి, టైం 1 minute ఉంది. సాయి గారు, మా మిత్రుడు ఫస్ట్ చెప్తున్నది 70%, 30% ఇవన్నీ. నేను ఇవాళ ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ డిఫైన్ చేయలేదు, ఇవన్నీ కూడా. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, 30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాలి, పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనేటువంటిది మీరు అందరూ కూడా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. డెఫినెట్ గా మీరు అర్చిస్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా దానికి. అయితే కోర్టు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఇవాళ మేము ఏదో అసెంబ్లీ పెట్టేసి చేయడానికి చేస్తాం, కానీ రేపు పొద్దున ప్రశ్నించాం. ఇప్పుడు ట్రిబ్యునల్స్ లో ప్రశ్న వచ్చింది, ఇది ఏదో నేను సొంతంగా చెప్పట్లే, ట్రిబ్యునల్స్ గురించి
తేడా వస్తే అప్పుడు జనం తెలుసుకుంటారు. తర్వాత చూసుకుందాం శర్మ గారు. ఓ ప్రయత్నం తర్వాత చేయొచ్చు కదా. చూసుకుందాం. ఒక్క శుభం నిమిషం. పలకరా పెళ్లి కూడా అందాం, మీ పనులు కూడా ఆ అయిపోతాయి. తర్వాత వదిలేద్దాం. ఇంకొకటి సాయి గారు, 10 లక్షల వరకు ఇంకొకటి ఏంటంటే పూర్తి అయిపోతాయి. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇవాటి రోజున ప్రజలకి చేసేటువంటి వాటికి అడ్డం పడకండి. ఇవాళ ఇక్కడ మెయిన్ గా చూడాల్సింది మీరు ఏంటంటే Right. హెల్త్, హ్యూమన్ రైట్స్, మళ్ళీ మీరు పొలిటికలే కాన్సెప్ట్ అండి. ఫైనల్ గా దానికి ఏమన్నా అలాంటివి చేస్తే మంచిది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సార్ ఈ ఆర్డర్ రేపు పొద్దున్న అప్పీల్ చేయబోతున్నాము. సరే ఇందాక ఆయన తెలిసి కూడా వేశారు, Right. వెయ్యాలి వేశారు. నేను ఇప్పుడు పట్టిన కాదు, కాదు, ఆల్రెడీ చేసేసి ముందే చాలే. vacation పెట్టి ఇది చేసింది. ఇంకోటి చెప్పే ఒక్క నిమిషం సార్, మాట ఒక్క నిమిషం. రైట్ థ్యాంక్ యూ అండి. సుందర్రామ్ శర్మ గారు, శాంతి ప్రసాద్ గారు, సుబ్బరాజ్ గుప్తా గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు. ఇది పరిస్థితి. హౌసింగ్ స్కీమ్ అన్నటువంటిది ప్రజలందరి కళ. ఇప్పుడు సొంత ఇంటి కళ నిజమవుతున్నటువంటి వేళ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. మరి ఆ స్పీడ్ బ్రేకర్ని సరిచేసి సక్రమంగా వాళ్ళు సొంత ఇంటి యజమానులు అయ్యేలాగా ప్రభుత్వం చేస్తుందా, లేదా వివాదాల మధ్య నలిగి పేదలు అలాగే పాత పద్ధతిలోనే ఉండిపోవాల్సి వస్తుందా? ఇది తేలాల్సినటువంటిది కాలమే, తేల్చాల్సినటువంటిది భవిష్యత్తే. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.